Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, Yes, friends. sir. Okay, good. Okay, జనరల్గా ఈరోజు చాలా వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్, ఫ్రెండ్స్. ఓకే, గుడ్. సో నౌ మనం యాక్చువల్గా ఈ డెవాప్స్ అంటేనే డెవలపర్ కి టెస్ట్ ఇంజనీర్స్ కి చాలా సంబంధాలు ఉంటాయి. యాక్చువల్గా డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏంటి? డెవాప్స్ ఇంజనీర్. ఓకే, ఈ డెవాప్స్ ఇంజనీర్ అని అతను ఎస్ ఒక డెవలపర్ తోటి టచ్ లో ఉండాలి. తర్వాత ఒక టెస్ట్ ఇంజనీర్ తో టచ్ లో ఉండాలి. టెస్ట్ ఇంజనీర్, ఎస్ టెస్టింగ్ టీమ్, డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్, యాజ్ వెల్ యాజ్ నెట్వర్కింగ్ టీమ్, ఇన్ కేస్ నెట్వర్కింగ్ టీమ్, యాజ్ వెల్ యాజ్ డిబిఏ టీమ్, డిబిఏ టీమ్, ఎస్. ఆ తర్వాత మిడిల్ వేర్ అడ్మిన్స్ టీమ్స్. ఆ తర్వాత నెక్స్ట్ లినక్స్ అడ్మిన్ టీమ్, ఎస్. యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ టీమ్, క్లౌడ్. సో క్లౌడ్ ఇంజనీర్స్. సో వీళ్ళందరితో టచ్ లో ఉంటాడు ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. ఎస్, అంటే ఆల్మోస్ట్ ఆల్ డెవాప్స్ ఇంజనీర్ కి వీళ్ళు ఎవరెవరు ఏం పని చేస్తున్నారో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్ దే విల్ బికమ్ ఏ ఎక్స్పర్ట్. అదర్వైజ్ డెవాప్స్ అర్థం కాదనమాట రియల్ గా చెప్పాలంటే. అసలు వీళ్ళు వీళ్ళు చేసేటప్పుడు ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది, టైం ఎక్కడ తీసుకుంటుంది. సో డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ ఏం చేస్తాడు? సపోజ్ లెట్సే సోర్స్ కోడ్ రాశాడు. సోర్స్ కోడ్ రాసిన తర్వాత అతను సోర్స్ కోడ్ ని రివ్యూ చేయాల. రివ్యూ ఇన్ ద సెన్స్ వాటిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, తప్పులున్నా రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేయాలంటే కనీసం అట్లీస్ట్ అంటే కోడ్ రాశాడు 10 days, దాన్ని రివ్యూ చేయాలంటే అగైన్ ఇట్ టేక్స్ 5 days. అంటే కోడ్ రాశాడు, కోడ్ ని మళ్ళీ రివ్యూ చేయాలి. అంటే అది సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి రాసిన కోడ్ ని. దాన్ని రివ్యూ అంటాం. మరి అలాంటి కేసులో 10 days కోడ్ రాయడానికి సరిపోతే, 10 days చెక్ చేయడానికి సరిపోతే 15 days టైం అవుతుంది. అప్పుడు డెవాప్స్ ఇంజనీర్ వచ్చాడే, అట్లా కాదు, నువ్వు కోడ్ రాసేసి చెకింగ్ అంతా టూల్ చేస్తుంది అన్నాడు. టూల్ ఆ టూల్ పేరే సోనార్ క్యూబ్. ఆ టూల్ ఉపయోగించి కోడ్ క్వాలిటీ చెక్ చేస్తాడు. దిస్ ఇస్ వాట్ డెవాప్స్ ఇంజనీర్ అంటే. ఇక్కడ ఏమైంది? ఇంటిగ్రేషన్ పార్ట్ అంతా డెవాప్స్ ఇంజనీర్ చూసుకుంటే, ఆ అంటే ఆ కోడ్ అంతా స్కాన్ చేస్తే రిజల్ట్ ఇచ్చింది సోనార్ క్యూబ్ అనే టూల్. ఆ రిజల్ట్ ని బేస్ చేసుకొని డెవలపర్ అర్థం చేసుకుంటాడు. అంటే ఏంది? ఒక్క నిమిషంలో అండర్ 1 minute యూ విల్ గెట్ ద రిజల్ట్. గతంలో ఎంత 5 days పట్టేది. గతంలో ఏంది 5 days. ఇప్పుడు కోడ్ చెక్ చేయాలంటే 5 days కి అవసరంలా. సో ఇప్పుడు కోడ్ రాశాను, ఈ రోజు కోడ్ రాశాను, దీన్ని చెక్ చేసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ కోడ్ రాశాను, దాన్ని చెక్ చేసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూస్ కోడ్ చెకింగ్. కంటిన్యూస్లీ వీఆర్ చెకింగ్ ద కోడ్ క్వాలిటీ యూజింగ్ సోనార్ క్యూబ్ టూల్. దాన్ని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసేది డెవాప్స్ ఇంజనీర్. బట్ డెవాప్స్ ఇంజనీర్ మెయింటైన్ చేస్తాడు అంతేగాని సోనార్ క్యూబ్ రిజల్ట్ ఇస్తుంది కదా కోడ్ స్కాన్ చేసిన తర్వాత, ఆ రిజల్ట్ అనేది మనకు సంబంధం లేదు, కన్సర్న్ డెవలపర్కి వెళ్ళిద్ది. సో ఇక్కడ వాడు ఏం చేస్తాడు? కోడ్ రాశాడు. ఓకే, దీన్ని మనం స్కాన్ చేస్తాం, అంతే సింపుల్. స్కాన్ ద కోడ్. ఓకే, స్కాన్ ద కోడ్. ఈ కోడ్ ని స్కాన్ చేస్తాం. సో యాజ్ ఫర్ ద రూల్స్ ని బట్టి, అంటే చెక్ లిస్ట్ ని బట్టి, చెక్ లిస్ట్ ఉంటుంది ముందుగానే, ఆ చెక్ లిస్ట్ ని బట్టి స్కాన్ చేస్తాం ఫోన్ ని. స్కాన్ చేసిన వెంటనే రిజల్ట్ వచ్చింది. ఇంకా ఆ రిజల్ట్ వచ్చింది అంటే ఏంది? ఇక్కడ మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, బ్యాడ్ కోడ్ ఏముందా, కాంప్లెక్స్ కోడ్ ఏముందా, ఈ కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యారా లేదా, ఇష్యూస్ ఏంటి, ఇవన్నిటిని రిజల్ట్ ఇచ్చేస్తుంది వెంటనే స్కాన్ చేసి. ఎవరు? సోనార్ క్యూబ్ అనుకోండి, స్కానర్. ఇక వెంటనే ఆ రిజల్ట్ మనకి ఇస్తుంది కదా. ఇంకా రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్ బేస్ చేసుకొని మళ్ళీ డెవలపర్ ఏం చేస్తాడు? మళ్ళీ కోడ్ లో తన మోడిఫికేషన్ చేసుకుంటాడు. ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. గతంలో అట్లా కాదు. ఇది చెక్ చేయాలంటేనే 5 days పట్టేది కోడ్ మొత్తం రాసిన తర్వాత, లేదా రాసిన తర్వాత మళ్ళీ. ఈ టైంను రిడ్యూస్ చేయడానికి డెవాప్స్ ఇంజనీర్ వచ్చాడు బై యూజింగ్ సోనార్ క్యూబ్ టూల్. ఎస్. అంతేగాని డెవలపర్ మాదిరిగా కోడ్ రాయడు. కోడ్ రాసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని అనలైజ్ చేసి మోడిఫికేషన్ చేయడు, దానికి సంబంధం లే. జస్ట్ సోనార్ క్యూబ్ ని సెటప్ చేస్తాడు. సెటప్ చేస్తే స్కానర్ సరిగా పనిచేస్తుందా లేదా, సోనార్ సర్వర్ పనిచేస్తుందా లేదా అంతే చూసుకుంటాడు.
డైరెక్ట్ అటాక్, దానికి ఇన్పుట్ గా సోర్స్ కోడ్ ఇస్తే చాలు, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ డైరెక్ట్ గా కన్సర్న్ డెవలపర్ చూసుకుంటాడు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఓకే, నాట్ గుడ్ మళ్ళీ కోడ్ లో చేంజ్ జరిగింది అనమాట. అది సోనార్ క్యూబ్. చెప్పాను కదా, ఎక్కడైతే టైం తీసుకుంటుందో అక్కడ. ఓకే, సరే ఇక్కడ టైం తీసుకుంటుంది కరెక్టే. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది నెక్స్ట్ కేసులో అంటే, సింపుల్ గా చూడండి, ఈ వ్యక్తి సోర్స్ కోడ్ రాశాడు. ఇది ఒక డెవలపర్ 1 తన మిషన్ లో సోర్స్ కోడ్ రాశాడు. ఇది కోడ్ రాశాడు. ఇంకొక డెవలపర్ ఉన్నాడు. ఇంకో డెవలపర్ ఇంకో మిషన్ లో ఉంటాడు. అతను ఏం చేస్తాడు, అతను కొంత సోర్స్ కోడ్ రాశాడు, కొంత కోడ్ రాశాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మిషన్స్ లో, ఎవరి మిషన్స్ లో వాళ్ళు కోడ్ రాశారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా మనకి సెంట్రల్ రిపాజిటరీ, ఇది రిపో. సో ఇది రిపాజిటరీ అంటే, ఈ రిపాజిటరీలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కోడ్ ను పుష్ చేస్తారు. పుష్ ద కోడ్. సో పుష్ ద కోడ్, ఎస్. సో అట్లా అంటే ఆ విధంగా చెప్పాలంటే ఈ కోడ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కోడ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఎస్ అంతే సింపుల్. సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఇది రిపాజిటరీ అంటే ఏంటంటే మన గిట్ హబ్. సో ఆ రిపోలో కూడా ఇది ప్రైవేట్ రిపాజిటరీ, పబ్లిక్ కాదు. పబ్లిక్ ప్రైవేట్ రెండు ఉంటాయి. ఇది ప్రైవేట్ రిపాజిటరీ. ప్రైవేట్ రిపాజిటరీలో ఇదంతా కోడ్ ఉంటుంది యాక్చువల్ ప్రైవేట్ రిపాజిటరీలో. ఓకే, సో ఆ తర్వాత ఏదైతే ఉందో కోడ్ పుష్ చేసాం, ఈ కోడ్ అంతా ఇలా ఉంది. ఓకే, సో దీన్ని మొత్తాన్ని కంబైన్ చేయాలి. ఇప్పుడు దాన్నే మనం కంబైన్ అంటాం. కంబైన్ అండ్ కంప్రెస్ అండ్ ప్యాక్. కంప్రెస్ అండ్ ప్యాక్ మొత్తం చేసి పడేస్తాడు. చేసి పడేసి దీన్ని మొత్తాన్ని ఒక ఫైల్ గా మనకు అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఏంది, ఒక ఫైల్ వచ్చింది అంతే, సింపుల్. సో అంటే దాని అర్థం ఏంది, సోర్స్ కోడ్ తీసుకునిద్ది, కంబైన్ చేసిద్ది, కంప్రెస్ చేసిద్ది, ప్యాక్ చేసిద్ది, అన్ని చేసిద్ది, డైరెక్ట్ గా ఒక ఫైల్ ఇచ్చేసిద్ది. ఈ ఫైల్ ని మనం ఏమంటాం అంటే బిల్డ్ ఫైల్ అంటాం. సో ఇక్కడ కంబైన్ చేసి కంప్రెస్ చేసి, అంటే లెట్స్ సే ఇక్కడ 10 GB కోడ్ ఉందనుకో, ఈ కంప్రెస్ అవన్నీ చేసేసరికి 10 GB కాస్త ఇక్కడ 2 MB కూడా అవ్వచ్చు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత తగ్గిద్ది అనమాట కంప్రెస్ అయితే. ఇక్కడ ఏంది, ఇక్కడ సపోజ్ లెట్స్ సే 2 GB కోడ్ ఉందనుకో, 2 GB కోడ్ ఇక్కడ కంప్రెస్ అయ్యేకి 2 MB కూడా అవ్వచ్చు. కంప్రెస్ సచ్ వే దట్ దే డిజైన్ దిస్ టూల్. ఇది ఒక టూల్ అన్నమాట. సో ఈ టూల్ పేరే Maven అనేది ఒక టూల్. అంటే ఏం చేస్తుంది, ఇది డైరెక్ట్ గా సోర్స్ కోడ్ తీసుకొని బిల్డ్ చేసి పక్కన పడేస్తుంది. బిల్డ్ ఫైల్ అంటాం దాన్ని. సో ఆ బిల్డ్ ఫైల్ నే మనం పూర్తి స్థాయిలో మనం ఏమంటాం అంటే ఆర్టిఫాక్ట్. బిల్డ్ ఫైల్ 1 వచ్చింది, మళ్ళీ అగైన్ ఇంకో డెవలపర్ రాస్తే మళ్ళీ బిల్డ్ ఫైల్ 2 వచ్చింది, మళ్ళీ బిల్డ్ ఫైల్ 3 వస్తుంది. అట్లా సో బిల్డ్ ఫైల్ 1 2 3 4 5 6 7 డాష్ 100 ఇలాంటి బిల్డ్ ఫైల్స్ ఉంటాయి. సో ఈ బిల్డ్ ఫైల్స్ మొత్తాన్ని మనం ఆర్టిఫాక్ట్స్ కూడా అంటాం. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్, బిల్డ్ ఫైల్స్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అట్లా అనమాట. అంటే మొత్తం కోడ్ అంతా కంప్రెస్ అవుతుంది అనమాట. సింగిల్ యూనిట్ గా తయారైంది. ఇక్కడ ఏ టూల్ ఉపయోగిస్తాం మనం అంటే Maven, సో Gradle, ఇట్లా టూల్స్ ఉన్నాయి. Maven ఆర్ Gradle. సో కంప్లీట్ గా మనం Maven ఆర్ Gradle, కొన్ని డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, బిల్డ్ టూల్స్. ఎస్ సార్, తెలుసు కదా మీకు బిల్డ్ టూల్ ఫ్రెండ్స్. అవైలబుల్ బిల్డ్ టూల్స్ ఏమున్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. హౌ మెనీ బిల్డ్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ? ఎస్ ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి బిల్డ్ టూల్స్? Maven తెలుసు కదా. సారీ, Maven. ఓకే, తర్వాత ఇంకోటి అది ఉంది కదా సార్. ఇంకా Maven, రెండే తెలుసు. జనరల్ గా మనకి డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తాం మనం. ఎంఎస్ బిల్డ్ అని ఒకటి ఉంది, ఎంఎస్ బిల్డ్. పివై బిల్డ్ అని ఒకటి ఉంది, పివై బిల్డ్.
ఇట్లా చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఎంఎస్ బిల్డ్, పివై బిల్డ్, మ్యావెన్, గ్రేడలు ఇవన్నీ చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, సరే సరే. ముందైతే బిల్డ్, వీటిని మనం ఏమంటామంటే బిల్డ్ టూల్స్ అంటాం. వీటిని ఏమంటాం? బిల్డ్ టూల్స్. సో బిల్డ్ టూల్స్ ఏం చేస్తాయి ఫ్రెండ్స్? బిల్డ్ ద సోర్స్ కోడ్, అంతేనా? ప్యాక్ ద సోర్స్ కోడ్, కంప్రెస్ ద సోర్స్ కోడ్, అంతేనా? బిల్డ్ టూల్ ఏం చేస్తాయి టోటల్ గా? మనం ఆల్రెడీ తెలుసు, అవునా కదా? ఏం చేస్తుంది బిల్డ్ టూల్స్ ఎస్ సార్. టోటల్ గా? సో అదే కాకుండా మనకి ఇక్కడ కొన్ని టెస్ట్ కేసెస్ కూడా రన్ చేసి టెస్టింగ్ కూడా ఇన్వాల్వ్ అయింది. సరే, అది పక్కన పెడతాం. మీకు అంత నాలెడ్జ్ మళ్ళీ కష్టం అయితే, అంత ఓపిక ఉండదు. అంటే మైండ్ లోకి ఎక్కించుకోవాలంటే కష్టం. బిల్డ్ టూల్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది. ఏంటది? సిఎస్ఈడి. సిఎస్ఈడి పైప్ లైన్ రన్ చేయడం వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. ఇప్పుడు ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ కి ఇప్పుడు డైరెక్ట్ గా ప్రిపరేషన్ అనమాట. మనదంతా ప్రిపరేషన్. ఓకే, సో ఇదే. ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ బిల్డ్ టూల్ వచ్చింది కరెక్టే. ఈ బిల్డ్ టూల్ ఏదో పని చేసింది కరెక్టే. సో అయిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ తెచ్చింది. మనకి ఏమొచ్చింది ఇక్కడ అవుట్పుట్? ఆర్టీ ఫ్యాక్ట్స్, అవునా? ఆర్టీ ఫ్యాక్ట్స్. సో 1 2 3 4 5 6 ఆర్టీ ఫ్యాక్ట్స్ వచ్చింది జనరల్ గా. సో జనరల్ గా ఇది ఆర్టీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా. మరి ఈ ఆర్టీ ఫ్యాక్ట్స్ మనం ఎక్కడ పెడదాం? మెట్రో స్టేషన్ లో పెడదామా ఏంటి? కొమ్మదీస్ మీ ఇంట్లో, మా ఇంట్లో? ఎస్. AWS క్లౌడ్. ఈ ఆర్టీ ఫ్యాక్ట్స్ ని, ఇది ఒక ప్లేస్ యాక్చువల్ గా. దీన్ని మనం ఏమంటామంటే ఆర్టీ ఫ్యాక్ట్స్ రిపాజిటరీ అంటాం. ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ అంటాం దీన్ని. ఇది ఒక ప్లేస్. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ఆల్ ద బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ఆల్ ద build files or build artifacts. Build 1, build 2, build 3, build 4, like this. So many builds files are available. This is what artifacts repository. సో ఇక్కడ సార్ ఇక్కడ కూడా ఉంది కదా మనకి. ఇది ఇది మీరు చెప్పారు కదా గిట్ హబ్ అని. ఇదిగో గిట్ హబ్ అని. ఇక్కడ 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 కూడా ఏది? ఇది ఒక రిపాజిటరీ. ఇది సోర్స్ కోడ్ రిపాజిటరీ. ఇదేంది? సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే ఏంది? నువ్వు రాసిన కోడ్ ఉండే ప్రదేశం. సోర్స్ కోడ్ రిపాజిటరీ. డెవలపర్ రాసిన కోడ్ ఉండే ప్రదేశం. బట్ ఇక్కడ ఏంది? డెవలపర్ రాసిన కోడ్ ని కంపైల్ చేసి, కంప్రెస్ చేసి, ప్యాక్ చేసి అన్ని చేయంగా వచ్చిన బిల్డ్ ఫైనల్ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తుంది యాక్చువల్ గా. దీన్ని మనం టెస్టింగ్ చేస్తాం డైరెక్ట్ గా. ఏ టెస్టింగ్? యాక్చువల్ టెస్టింగ్ బై సెలీనియం, క్యూటీపీ, టోస్కా, ఇవన్నీ టూల్స్ ఉన్నాయి కదా. బై యూజింగ్ ద టెస్టింగ్ టూల్స్ వీ కెన్ టెస్ట్ దిస్ బిల్డ్. దట్స్ ఇట్. వీ కెన్ టెస్ట్ దిస్ బిల్డ్. అర్థమైందా? అప్పుడు టెస్టింగ్ లెవెల్ అనమాట. అప్పుడు టెస్టింగ్ వచ్చింది. ఏంటది? టెస్టింగ్ వస్తుంది అప్పుడు. ఈ బిల్డ్ ఫైల్ తీసుకొని వాడు టెస్ట్ చేస్తాడు. ఎవరు? టెస్ట్ ఇంజనీర్. సో దీన్నే మనం ఏమంటాం? ఆర్టిఫాక్టరీ రిపాజిటరీ అంటాం. సో దట్ మీన్స్ వాట్? సో జనరల్ గా ఇప్పుడు మీరు చూస్తే ఒక డెవలపరు అనేవాడు ఇక్కడ ఉంటాడు. వాడు తన మిషన్ లోకి లాగిన్ అయ్యి కోడ్ రాస్తాడు. ఆ కోడ్ రాసిన తర్వాత వాడు దాన్ని స్టేజింగ్ చేస్తాడు. స్టేజింగ్ అంటే అక్కడ కంప్రెస్ అయింది. స్టేజింగ్ నుంచి మళ్ళీ కోడ్ ఏం చేస్తాడు? కమిట్ చేస్తాడు. కోడ్ కమిట్ చేస్తాడు. కోడ్ కమిట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్లో ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్లి ఒక ప్లేస్ లో పెడతాడు. ఆ ప్లేసే ఏం ప్లేస్? అది గిట్ హబ్. గిట్ హబ్ లో పెడతాడు వాడు. దట్ మీన్స్ వాట్ అంటే కోడ్ ను పుష్ చేస్తాడు. కోడ్ పుష్ చేస్తారు. పుష్ చేసిన తర్వాత ఇదేం చేస్తుంది? మ్యావెన్ తీసుకుని దాన్ని. సో ఒక టూల్, మ్యావెన్ అనేది ఒక టూల్. ఇది తీసుకొని ఏం చేస్తుంది? ఈ కోడ్ మొత్తాన్ని, అంటే డిఫరెంట్ డెవలపర్స్ రాసి ఉంటారు కదా. ఇంకొక వ్యక్తి ఇక్కడ రాశాడు కోడ్, మరొక వ్యక్తి ఇక్కడ రాశాడు కోడ్. ఎస్. వీళ్ళందరూ కూడా స్టేజ్ చేసి, అవునా, కమిట్ చేస్తారు కోడ్ని. ఇక్కడికి వస్తుంది ఆ కోడ్. ఈ క్లాసు కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. గిట్ హబ్ గురించి తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది. సో ఇక్కడ మళ్ళీ ఏంది? స్టేజింగ్ చేస్తాడు, మళ్ళీ కమిట్ చేస్తాడు. అప్పుడు ఈ కోడ్ ఇక్కడికి వస్తుంది. ఎస్. ఈ మ్యావెన్ టూల్ ఇదంతా తీసుకొని ఈ కోడ్ ని డైరెక్ట్ గా కంపైల్ చేసి, కంప్రెస్ చేసి, అర్థమైందా, టెస్ట్ చేసేసి ప్యాక్ చేసి పడేస్తుంది. ప్యాక్
ఈ ప్యాక్ చేసిద్ది, ఆ ప్యాక్ ఫైలే బిల్డ్ ఫైల్. ఇది బిల్డ్ ఫైల్, ప్యాక్ ఫైలే బిల్డ్ ఫైల్ అంతే. సో ఆ ఫైల్ 1 వచ్చింది. ఇలాగా చాలా ఫైల్స్ వస్తాయి, చాలా ఫైల్స్ వస్తాయి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, సో మెనీ ఫైల్స్. సో ఈ ఫైల్స్ మొత్తాన్ని మనం ఒక ప్లేస్‌లో స్టోర్ చేస్తాం. ఆ ప్లేస్‌నే మనం ఏమని పిలుస్తామంటే ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ అంటాం. బట్ దీనికోసం మనం ఒక టూల్ ఉపయోగిస్తాం. ఆ టూల్ పేరే యెస్, నెక్సస్. ఏంటది? ఆ టూల్ పేరు నెక్సస్. ఓకే. అంటే ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ టూల్. వి యూజ్ నెక్సస్. నెక్సస్ కాకుండా ఇంకేముందంటే జేఫ్రాగ్, జేఫ్రాగ్, నెక్సస్, జేఫ్రాగ్ ఇవన్నీ ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ టూల్స్ which are available in the market. Artifacts repository tools which are available in the market. మనకు మార్కెట్ లో ఉన్న టూల్స్ ఏంటంటే ఇవే. వీటిని ఏమంటాం? ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ టూల్. జేఫ్రాగ్, మావెన్, సారీ, జేఫ్రాగ్, నెక్సస్, యూనో, అపాచీ, ఆర్కైవ్, ఇట్లా చాలా ఉన్నాయి. ఏది ఈ టూల్స్? అర్థమైందా? ఇట్లాగా చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. వీటినే మనం ఏమంటామంటే ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ టూల్ అంటాం. ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ టూల్స్. యెస్ ఫ్రెండ్స్. సో తర్వాత అంటే చాలా మంది ఏం వాడతారు సార్? మాక్సిమం కంపెనీలో నీకు కనపడితే నెక్సస్ కనపడిద్ది. మాక్సిమం. ఆ తర్వాత జేఫ్రాగ్ కనపడిద్ది. జేఫ్రాగ్ దాని పేరు. జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ దాని పేరు. టోటల్ ఫుల్ నేమ్ జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ ఫుల్ నేమ్. సో జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ తర్వాత ఎన్‌పిఎం ఇదొక టూల్. ఎన్‌పిఎం ఇదొక టూల్. ఎన్‌పిఎం తర్వాత అపాచీ ఆర్కైవా ఉంది. అపాచీ ఆర్కైవా, అపాచీ ఆర్కైవా, ARCHIVA ఆర్కైవా, అపాచీ. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ రిపాజిటరీ టూల్స్. అంటే ఎందుకు సార్ ఇయన్నీ? టు స్టోర్ ద బిల్డ్ ఫైల్స్. టు స్టోర్ ద బిల్డ్ ఫైల్స్ ఆర్ బిల్డ్ artifacts. Sir, why we need to store all these build artifacts? Why? ఎందుకు సార్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ చేయాలా? చెప్పండి. ఎందుకు చేయాలా? ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్. ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్ అర్థమైందా? ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్ అంటే ఏంది? సింపుల్‌గా మనకి ఎట్లా ఉంటదంటే ఎందుకు ఇది రిపాజిటరీలో స్టోర్ చేస్తామంటే ఈ రిపాజిటరీ ఎందుకు స్టోర్ చేస్తామంటే సపోజ్ ఒక వ్యక్తి ఒక డెవలపర్ ఉన్నాడు. వాడు కొంత కోడ్ రాసాడు ఒక ఫంక్షనాలిటీ. అంటే పేమెంట్ అంటే యూపీఐ పేమెంట్ ఫంక్షనాలిటీ రాసాడు. యూపీఐ పేమెంట్ రాసాడు అనుకోండి. యూపీఐ పేమెంట్ రాసినప్పుడు ఆ ఫంక్షనాలిటీ రాసాడు. కోడ్ రాసాడు. సో ఈ కోడ్‌ని డైరెక్ట్‌గా గిట్‌హబ్‌లోకి పుష్ చేసాడు. గిట్‌హబ్‌లోకి పుష్ చేశాం. గిట్‌హబ్‌లోకి ఆ కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ప్యాక్ చేసాం. బిల్డ్ చేసాం. అప్పుడు బిల్డ్ ఫైల్ వచ్చింది. బిల్డ్ ఫైల్. ఈ బిల్డ్ ఫైల్ 1 యాక్చువల్‌గా ఈ బిల్డ్ ఫైల్ 1 ఇదిగో ఈ నెక్సస్‌లో స్టోర్ చేసాం అనుకో. నెక్సస్‌లో ఫైల్ 1 స్టోర్ అయింది. నెక్సస్‌లో స్టోర్ అయిన ఈ ఫైల్‌ని డైరెక్ట్‌గా టెస్ట్ ఇంజినీర్ టెస్ట్ చేసాడు. అంటే ఏ ఫంక్షనాలిటీ కోసం ఈ బిల్డ్ ఫైల్ అంటే యూపీఐ పేమెంట్స్ కోసం. యూపీఐ పేమెంట్స్ కోసం చాలా చక్కగా తయారు చేసాడు. యూపీఐ పేమెంట్స్ కోసం టెస్ట్ చేసాడు. టెస్ట్ చేసిన తర్వాత అతను ఫస్ట్ ఏం చేస్తాడు? టెస్ట్ ఇంజినీర్ టెస్ట్ చేసాడు. ఎక్సలెంట్, సక్సెస్, బాగుంది. ఆ తర్వాత అది ఎక్కడికెళ్ళిద్ది? మనకి డైరెక్ట్‌గా చెప్పాలంటే యూఐటీకెళ్ళిద్ది. అంటే స్టేజింగ్. యూఐటీలో ఎవడు? క్లయింట్ చూస్తాడు. క్లయింట్ చూసాడు. చూసి చక్కగా ఉంది, బాగుందన్నాడు. అని బాగుందని చెప్పేసి నెక్స్ట్ ఏం చేసాడంటే, ఇది కాదమ్మా అని చెప్పేసి డైరెక్ట్‌గా దీనికి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అన్నీ చేసాడు. అంతా బాగానే ఉంది. టోటల్‌గా ఫైనల్‌గా మళ్ళొకసారి చూసుకున్నారు. అంతా ఓకే అయిన తర్వాత దీన్ని మొత్తాన్ని ప్రొడక్షన్‌లోకి మూవ్ చేశారు. సో, ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తే యూపీఐ పేమెంట్ ఆప్షన్ ఈస్ వర్కింగ్ ఫైన్. యూపీఐ పేమెంట్ ఆప్షన్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. కస్టమర్‌లందరూ సూపర్, సూపర్ అంటున్నారు. అయితే తర్వాత ఏం జరిగిందంటే వాడన్నాడు, ఇది గాదు. యూపీఐ పేమెంట్ ఇట్లా గాదు. వేరేలాగా చేయాలా? తీసి పడేసేయి నాన్‌సెన్స్. అలా గాదన్నాడు. అరే! మరెలాగా? ఇంకో వేరే రకం తయారు చేయమన్నాడు. వాడికి నచ్చలా. యూపీఐ పేమెంట్ స్టైల్ నచ్చలా. అంటే డిఫరెంట్‌గా చేయాలా యూపీఐ పేమెంట్. అంటే స్క్రీన్ సరిగ్గా లేదని ఒకటో,
లేకపోతే ఇంకోటి సరిగా లేదనోటో, లేదా పేమెంట్ ప్రాసెస్ సరిగా లేదనోటో, ఇంకోటో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది వాడికి. వాడు మళ్ళీ ఏం చేశాడు డైరెక్ట్‌గా మళ్ళీ రిక్వైర్మెంట్ చేంజ్ చేసుకున్నాడు. ఎవరు క్లయింట్. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఇదే డెవలపర్ ఏం చేశాడు, మళ్ళీ సంథింగ్ కాల్డ్ మళ్ళీ ఏం చేశాడు, దీంట్లో చేంజెస్ చేశాడు. ఇదే యూపీఐ పేమెంట్స్‌లో చేంజెస్ చేశాడు. ఇప్పుడు బాగు చేశాడన్నమాట. మళ్ళీ చేసిన కోడ్ చేంజెస్ జరిగినాయి ఇక్కడ. కోడ్ చేంజెస్ జరిగినాయి. ఆ! కోడ్ చేంజెస్ జరిగిన తర్వాత ఆ చేంజెస్ మళ్ళీ గిట్‌హబ్‌లోకి పంపించాడు. మళ్ళీ గిట్‌హబ్‌లోకి పంపించిన తర్వాత దాన్ని బిల్డ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందంటే బిల్డ్ ఫైల్ 2 వచ్చింది. బిల్డ్ ఫైల్ 2 ఇప్పుడు అర్థమైందా? యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా టాస్కు? ఎస్ సార్. ఆ బిల్డ్ ఫైల్ 2 వచ్చింది. మళ్ళీ బిల్డ్ ఫైల్ 2ని ఏం చేశాడు, మళ్ళీ నెక్సస్‌లో పెట్టాం బిల్డ్ ఫైల్ 2. నెక్సస్‌లో పెట్టిన తర్వాత ఈ బిల్డ్ ఫైల్ 2 ఎవరికిచ్చాం, మళ్ళీ టెస్ట్ ఇంజినీర్‌కి ఇచ్చాం. వాడు టెస్ట్ చేశాడు. మళ్ళీ వాళ్ళు సిస్టమ్స్ టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఆ తర్వాత యూఐటీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంతా అయిపోయింది. రెడీ ఎక్సలెంట్‌గా ఉంది. ఎక్సలెంట్‌గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ తీసేసి ఏదైతే ఉందో ఇది కొత్త ప్రొడక్ట్ వచ్చింది కదా! యూపీఐ పేమెంట్స్ ఇది ఉంది. అప్పుడు యూపీఐ పేమెంట్ కొత్తదొచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ప్రొడక్షన్‌లోకి దీన్ని పంపిస్తాం. దాన్ని పక్కన పడేసి దీన్ని తీసుకుంటాం. ఇది ప్రొడక్షన్‌లోకి మూవ్ అయిద్ది. దాన్ని తీసేసి ఇది. అంటే ప్రొడక్షన్ సర్వర్‌లో డౌన్ టైమ్ తీసుకుంటాం. అయ్య బాబు! కాసేపు ఆపాల. డౌన్ టైమ్ తీసుకుంటాం. అంటే ఏంది సర్వర్‌లో స్టాప్ చేస్తాం. సర్వర్‌లో స్టాప్ చేసి మళ్ళీ ఇది కొత్తది ఏదో ఫీచర్ ఉందో దాన్ని పెట్టేసాం. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ వర్కింగ్ ఫైన్. ఏది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో నడుస్తుంది. ఆ సర్వర్‌లో నడుస్తుంది యూపీఐ పేమెంట్. సో, యూపీఐ పేమెంట్ సాఫ్ట్‌వేర్ నడుస్తుంది. అందరూ కూడా పేమెంట్ ఎక్సలెంట్‌గా చేసుకుంటున్నారు. చేసుకుంటా మధ్యలో ఒకడన్నాడు, "అరేయ్! ఏంట్రా యూపీఐ పేమెంట్? పాతది ఎక్సలెంట్‌గా ఉంది. కొత్తదేంది చాలా బాగలేదు. నాన్‌సెన్స్. ఇది సరిగ్గా పనిచేయట్లేదు. బాగాలేదు. పాతదే బెస్ట్ గదా!" అన్నాడు. అని ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం మొదలుపెట్టాడు. "ఏరా బ్యాంకు ఏందిరా వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్? పోయినసారి చేసిన యూపీఐ ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు నువ్విచ్చిన యూపీఐ చూస్తే చాలా దారుణంగా ఉంది. చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. అసలు అన్ని ఇష్యూస్ వస్తున్నాయి. థిస్ ఈస్ వరస్ట్ అప్లికేషన్" అన్నాడు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. క్లయింట్‌కి అలాగా 1,00,000 మంది ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చారు. ఈ ఫీడ్‌బ్యాక్ తీసుకున్న క్లయింట్ ఏమన్నాడంటే, గతంలోది బాగుందని ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. ప్రీవియస్ ప్రీవియస్‌ది బాగుందంటే ఇప్పుడు "ఏయ్ బాబు టెస్ట్ ఇంజినీర్స్ గతంలో మనకు టెస్ట్ చేసిన బిల్డ్ ఉంది గదా! అదెక్కడుంది? డెవలపర్స్ గతంలో మీరు కోడ్ రాసారు గదా! ఆ కోడ్ రాసిన తర్వాత దాన్ని డైరెక్ట్‌గా ఏం చేసాం? బిల్డ్ చేసాం. బిల్డ్ చేసిన తర్వాత బిల్డ్ ఫైల్ ఉంది గదా! మరి అదెక్కడుంది? అది నెక్సస్‌లో ఉంది. దాని పేరెంత? బిల్డ్ ఫైల్ 1. ఓకే. అట్లయితే ఓ పని చేయి. బిల్డ్ ఫైల్ 1 ఉంది గదా! దీన్నొకసారి మళ్ళీ టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి దాన్ని అన్ని విధాలుగా చూసి, ఇదిగో దాన్ని తీసేసి దీన్ని అప్‌లోడ్ చేయండి మళ్ళీ. DevOps engineer, please upload this one. Please deploy this working software because this is not working fine. Because we receiving so many feedback, so many feedbacks from so many customers. Why? Because these application బాగలేదని నాకు ఫీడ్‌బ్యాక్‌లు ఇస్తున్నారు. కాబట్టి పాత బిల్డ్ ఏదైతే ఉందో అదే బాగుంది. ఇప్పుడు బిల్డ్ ఉపయోగపడిందా లేదా? యెస్ ఆర్ నో? దీనివల్ల ప్లస్సా? మైనస్సా? ఇక్కడ స్టోర్ చేసుకోవడం వల్ల? సేమ్ బిల్డ్ మళ్ళీ మనం రన్ చేసుకొని, మళ్ళీ మనం ఏం చేయొచ్చు ప్రొడక్షన్‌లోకి మూవ్ చేయొచ్చు. యెస్ ఆర్ నో? అర్థమైందా? రిపాజిటరీ ఉద్దేశ్యం? యెస్ ఫ్రెండ్స్. క్లారిటీ ఉందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. ఎందుకు? ఎందుకు రిపాజిటరీ చెప్పండి? వై? వై రిపాజిటరీ? రిపాజిటరీ ఎందుకు? ఆ? చెప్పాలా? ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ ఎందుకమ్మా? సార్ ఇప్పుడు పాత కోడింగ్ రన్ చేయాలంటే మళ్ళా స్క్రాచ్ నుంచి ఓల్డ్ బిల్డ్ కోడ్ కాదు. ఓల్డ్ బిల్డ్. కోల్డ్ బిల్డ్ రన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ స్క్రాచ్ ఏముందంటే నుంచి డెవలప్ చేయకుండా ఆల్రెడీ ఉండేదాన్ని ఓల్డ్ బిల్డ్ ఫైల్స్ అని ఇక్కడ ఉంటాయి. అవునా? ఆల్ బిల్డ్ ఫైల్స్ ఆర్ అవైలబుల్. బిల్డ్ ఫైల్స్ ని ఇంకో భాషలో ఏమని పిలుస్తాం? ఆర్టిఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్. యెస్. అప్పుడు ఆర్టిఫాక్ట్స్ ని ఇక్కడ మళ్ళీ మూవ్ చేస్తే అప్పుడు సక్సెస్ అవుతుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు పూర్తి స్థాయిలో? అంటే మనం ఎప్పుడైనా సరే ఇలాగా ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ టూల్స్ మనం మెయింటైన్ చేయాలి తప్పకుండా. మన ప్రాజెక్ట్‌లో. అయితే ఇప్పుడు అడ్వాన్స్ వచ్చింది. అడ్వాన్స్‌డ్ గురించి తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు కాదు. అంటే ఒక 1 ఆర్ 2 డేస్ తర్వాత.
సో ఓకే, బాగుంది. ఇది యాక్చువల్ గా స్టోరీ. ఈ స్టోరీలో మీరు చూస్తే ఏమైందంటే ఇక్కడ ఏదైతే ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ ఉందో, ఆర్టిఫాక్ట్స్ రిపో టూల్, ఆర్టిఫాక్ట్స్ రిపో టూల్. సో దాని పేరే నెక్సస్, NEXUS, నెక్సస్ దాని పేరు. సో యాక్చువల్ గా నెక్సస్ అనేది దేనికని అడిగితే ఏం చెప్తారు మీరు? నెక్సస్ దేనికని చెప్తే నెక్సస్ దేనికంటే ఏమని చెప్తారు? నెక్సస్ నాట్ ఓన్లీ నెక్సస్, అసలు ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ అంటే ఏం చేస్తారు? ఆర్టిఫాక్ట్స్ రిపోజిటరీ అంటే ఏం చెప్తారు? It is a place where we are maintaining build files. Yes, all the build files, also called as ఏమని పిలుస్తారు? also called as build artifacts అని పిలుస్తాం. సో దేనికోసం ఇది యాక్చువల్ గా? ఇట్ ఈస్ యూజ్డ్ టు సో ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ ఇంతవరకు అర్థమైంది కదా? ఓకేనా? సరే. సో artifacts there are different artifacts repository tools are available in the market. There are different artifacts repository tools are available in the market. Okay na? So first tool, yes friends, first ఏంటి? Number 1 Nexus. Nexus, NEXUS, Nexus. రెండోది ఏంటి? JFrog Artifactory. JFrog Artifactory, దాని పేరు అది అనమాట. JFrog అంటే JFrog అనేది కంపెనీ, ఆర్టిఫాక్టరీ అనేది టూల్ నేమ్. యాక్చువల్ గా మొత్తాన్ని కలిపి JFrog Artifactory. నెక్సస్ లాంటిది అది కూడా. ఆర్టిఫాక్ట్, JFrog Artifactory. JFrog Artifactory. ఓకే, నెక్సస్, JFrog తర్వాత ఏంది? NPM. 3 ఏంది? NPM అంటే కొంచెం ఫేమస్ టూల్స్ అన్నమాట. NPM తర్వాత ఏంది? Apache Archive, ARCHIV ఆర్కైవ్ టూల్ పేరు. ఇలా చాలా నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. బట్ నౌ యూఆర్ యూజింగ్ నెక్సస్ ఆర్ JFrog. కొన్ని సంస్థలు కొంతను బట్టి, అంటే ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ బట్టి క్లయింట్ డిసైడ్ చేస్తాడు, ఏ బాబు నెక్సస్ వాడు, ఏ బాబు JFrog వాడు అని. వీళ్ళు కూడా మనకి సలహాలు చెప్తారు. నెక్సస్ అయితే బాగుంటుందండి, JFrog అయితే ఇంకా బాగుంటుంది, అటు సలహాలు చెప్తారు. ఎవరు? IT కంపెనీ వాళ్ళు. సో దట్ దే విల్ డిసైడ్, ద క్లయింట్ విల్ డిసైడ్, ఓకే దీన్ని వాడండి నాకు. సో బై యూజింగ్ దిస్ ఆర్టిఫాక్టరీ రిపాజిటరీ టూల్స్, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేది ఇక్కడ రాసుకోవాలి. ఏమని మనం రాసుకోవాలా? ఎస్, నెక్సస్, NEXUS, నెక్సస్. ఇట్ ఈస్ ఏ, ఏమని చెప్పాలి ఫ్రెండ్స్? ఇట్ ఈస్ ఏ ఆర్టిఫాక్టరీ, అంతేనా? ఇట్ ఈస్ ఏ ఆర్టిఫాక్టరీ repository tool. It is a artifactory repository tool. Okay. So artifactory repository tool. So which is used to store
build artifacts. Build artifacts or build files. It is used to store build artifacts or build files. Okay, build files. Okay, good. సో దేనికోసం ఇది ఇంకొక భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ బిల్డ్ ఫైల్స్. మీకు అర్థం కాదు అట్లా చెప్పండి ఎవరికైనా సరే. ఓకే, గుడ్. సో జనరల్ గా నెక్సస్ అనేది ఎవరు డెవలప్ చేశారు, ఎలా డెవలప్ చేశారు అని తెలుసుకునే ముందుగా కొంత మీరు ఇట్లాంటి చెప్పాలన్నమాట. ఎస్, సింపుల్ గా ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ బిల్డ్ ఫైల్స్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, సో జనరల్ గా ఈ నెక్సస్ అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే ఆ కంపెనీ పేరు ఏంటంటే ఇదిగో నెక్సస్. నెక్సస్ డెవలప్డ్ బై సోనాటైప్ ఆర్గనైజేషన్. సోనాటైప్ అనేది ఆర్గనైజేషన్, కంపెనీ అన్నమాట. సో నెక్సస్ టూల్ అనగా నెక్సస్ ఆర్టిఫాక్టరీ టూల్ వాజ్ డెవలప్డ్ బై సోనాటైప్ ఆర్గనైజేషన్. సోనాటైప్ అనే ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది దీన్ని. అయితే నెక్సస్ అనేది ఎలా డెవలప్ చేశాడు వాడంటే, నెక్సస్ అనేది సింపుల్ గా నేను చెప్తాను చూడండి. సో దిస్ వాజ్ డెవలప్డ్ బై ఏది నెక్సస్. నెక్సస్ yes friends, okay. Yes friends, okay. Is my voice is audible friends? Okay na? Okay, good. So Nexus. It's my pen. Okay. Conversion pen. Okay. Good. So Nexus was developed by Sonatype అనే కంపెనీ డెవలప్ చేసింది. ఓకే, నెక్సస్ వాజ్ డెవలప్డ్ బై సోనాటైప్ అనే కంపెనీ. నెక్సస్ వాజ్ డెవలప్డ్ బై సోనాటైప్ ఆర్గనైజేషన్, కంపెనీ పేరు అది. ఓకే, ఎలా చేసింది నెక్సస్ ని అంటే సింపుల్ గా నెక్సస్ అనేది ఇదిగో యూజింగ్ జావా. నెక్సస్ వాజ్ క్రియేటెడ్ బై యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే జావా తోటి నెక్సస్ ని తయారు చేశారు. ఎస్ ఎస్ ఎస్, నెక్సస్ ఈజ్ ఏ జావా బేస్డ్ టూల్. రియల్ గా చెప్పాలంటే జావా తోటి తయారు చేశారు. అంటే ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద నెక్సస్ టూల్ ఇన్ యువర్ సర్వర్, ఎస్ యూ మస్ట్ ఇన్స్టాల్ జావా. నువ్వు ఖచ్చితంగా జావాని ఇన్స్టాల్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ నెక్సస్ టూల్ యూ మస్ట్ ఇన్స్టాల్ ద జావా ప్యాకేజ్, జావా సాఫ్ట్వేర్. సో జావా ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు నువ్వు నెక్సస్ వాడాలంటే. ఎందుకు, నెక్సస్ అనేది జావాను ఉపయోగించే తయారు చేశారు. అర్థమైందా? కాబట్టి ఈ నెక్సస్ మీరు వాడాలంటే ఇలా చేయాలి, అంతే సింపుల్. ఓకే, సో నెక్సస్ అనేది ఏంది మనకి బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ టూల్. దట్స్ ఇట్, అంతే. దానికి తప్పితే ఇంక దేనికి అంటే దీనికి మనకి ఏం చేస్తుందంటే ఇది టోటల్ గా చెప్పాలంటే కన్వీనియంట్ వే, ఫ్లెక్సిబుల్ వే. యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ వీ కెన్ డూ దట్, వీ కెన్ టేక్ దిస్ బిల్డ్. యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ వీ కెన్ టేక్ ద బిల్డ్. సో ఎప్పుడు బిల్డ్ అయినా సరే మనం తీసుకోవచ్చు ఈజీగా. అంటే బిల్డ్స్ ని మెయింటైన్ చేస్తా ఉంటుంది ఇక్కడ ఎవరు, నెక్సస్. అయితే సార్ మీరు బిల్డ్ అంటున్నారు, మాకు బిల్డ్ అంటే అసలు సరిగా తెలియదు సార్ అంటే అనేవాళ్ళ కోసం నేను చెప్తా. ఎస్, యాక్చువల్ గా ఈ బిల్డ్ ఫైల్ చేసిన తర్వాత అప్పుడు యాక్చువల్ టెస్టింగ్ జరిగింది. బిల్డ్ ఫైల్ చేసిన తర్వాత యాక్చువల్ టెస్టింగ్ జరిగింది. అంటే దేర్ ఆర్ సో మెనీ బిల్డ్ ఫైల్స్ ఆర్ అవైలబుల్. అర్థమైందా? అంటే ఎట్లాగా, సపోజ్ మనకి అంటే ఏదైనా సరే మనకు బిల్డ్ ఫైల్స్ ఎలా ఉంటాయి సార్ ఏంటి అని అంటే సింపుల్ గా చెప్పాలంటే చూడండి, డిఫరెంట్ బిల్డ్ ఫైల్స్ ఉంటాయి. అంటే మనం కోడ్ అనేది దేంట్లో రాస్తే అట్లాగా. ఒకళ్ళు కొంతమంది కోడ్ దేంట్లో రాస్తారు,
జావాలో రాస్తారు, కొంతమంది పైథాన్లో రాస్తారు కోడ్, కొంతమంది .NET లో రాస్తారు కోడ్. అట్లా పైథాన్లో రాస్తారు, .NET లో రాస్తారు, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రాస్తారు వాళ్ళు. రాసిన తర్వాత ఏ లాంగ్వేజ్ లో రాసినా సరే మనం వాటిని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేస్తాం కంప్లీట్ గా. బిల్డ్ చేసి బిల్డ్ ఫైల్ తెస్తాం. సో బిల్డ్ ఫైల్ వస్తుంది. సో ఆ బిల్డ్ ఫైల్ నే ఆర్టిఫాక్ట్ లోకి స్టోర్ చేస్తాం. ఆ ఆర్టిఫాక్ట్ నుంచి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ అవుతాయి, టెస్టింగ్ లోకి మూవ్ అవుతాయి. యాక్చువల్ ఇది జరిగేది. టెస్టింగ్ ఇంజనీర్స్ టెస్ట్ చేస్తారు అంతే. అంటే ఉన్న సోర్స్ కోడ్ ని ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని బిల్డ్ ఫైల్ గా తయారు చేసి అప్పుడు మాత్రం టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ ఈజీ అవుతుంది అనమాట. సో అయితే మనకి డిఫరెంట్ వేరియస్ బిల్డ్ ఫైల్స్ టైప్స్ ఉంటాయి జనరల్ గా. ఎలాగా అంటే కొన్ని జార్ ఉంటాయి, జార్ ఫైల్స్, కొన్ని వేర్ ఫైల్స్, కొన్ని MSI ఫైల్స్, కొన్ని .exe ఫైల్స్, కొన్ని DLLL ఫైల్స్. ఇలాగా ఇది ఫార్మాట్స్ అన్నమాట. బిల్డ్ ఫైల్స్ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ ఇప్పుడు సపోజ్ నేను బిల్డ్ ఫైల్ ఉంది తయారు చేశాను, ఈ .jar ఉందని, .var, .ar ఇది కూడా ఉంటుంది, .msi ఇది కూడా ఉంటాయి. సో ఏ బిల్డ్ ఫైల్ అయినా సరే ఎక్కడ స్టోర్ అవ్వాలంటే ఆర్టిఫాక్ట్స్ లోనే, నెక్సెస్ లో స్టోర్ అయింది. టెస్ట్ చేయాలంటే దీన్ని మనం వాడికి పంపిస్తాం. అంతేగాని ఇక్కడ సోర్స్ కోడ్ని కాదు పంపించేది, మనం బిల్డ్ ఫైల్ పంపిస్తాం, వాడు టెస్ట్ చేస్తాడు. సో సింపుల్ గా చెప్పాలంటే బిల్డ్ ఫైల్ అనేది మాకు తెలియదు, అర్థం కావట్లేదంటే ఇదిగో ఇక్కడికి వెళ్ళి నువ్వు ఈ వెబ్సైట్కి వెళ్ళి దీనికి వెళ్ళావు అనుకో. ఓకే, ఇదిగో ఇవన్నీ అవే టోటల్ గా, ఇవన్నీ బిల్డ్ ఫైల్స్ లాగా అనుకోను అంతే. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయాలి అంతే. టెస్టింగ్ అంటే అంతే. సో ఇప్పుడు ఇదే బిల్డ్ ఆర్టిఫాక్టర్ అనుకో, దాంట్లో ఈ టూల్ ఉందనుకో, ఇది VLC మీడియా ప్లేయర్ ఉంది కదా, దీన్ని మనం టెస్ట్ చేయొచ్చు రియల్ గా అంతే. టెస్ట్ చేయడం అంటే అర్థమైంది, అది పని చేస్తున్నా లేదా చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు ఇది ఉంది మనకి, అదంతా ఎందుకు, పట్టి ఉంది, patti.org. అంటే సోర్స్ కోడ్ పెట్టడం వాడు బిల్డ్ ఫైల్ పెడతాడు మనకి అన్నట్టు అనుకోవాలి నువ్వు. patti.org వెబ్సైట్ ఉందనుకో, patti.org వెబ్సైట్కి వెళ్తే ఇది వచ్చింది. సో ఇక్కడ డౌన్లోడ్ అని పట్టి కొట్టాను అనుకో, చూసావా ఇది ఏ ఫైలు, ఇదిగో చూసావా ఏ ఫైల్ ఇది, ఏముంది ఇక్కడ MSI. ఏం ఫైల్ ఇది, MSI. అంటే ఈ ఫైల్ నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు దాన్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకొని, అంటే ఇదే టెస్టింగ్ సర్వర్ లోకి దీన్ని ఇన్స్టాల్ చేసి అది పనిచేస్తుందో లేదో చెక్ చేస్తా. దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ అంతే. దిస్ ఇస్ కాల్డ్ బిల్డ్ ఫైల్ అనుకో నువ్వు. దిస్ ఇస్ బిల్డ్ ఫైల్. MSI ఉంది కదా, MSI ఉందంటే బిల్డ్ ఫైల్, అది అర్థమైంది. అలాంటి టైప్స్ కొన్ని ఉంటాయి. సో అక్కడ నువ్వు ఇదిగో అర్థమైందా, దీన్ని క్లిక్ చేసావు అనుకో, టోటల్ గా నీకు పూర్తి స్థాయిలో ఏదైనా సర్వర్ లో ఇన్స్టాల్ అవుతాయి. ఇదిగో చూసావా, ఇదిగో చూసావా, ఇది బిల్డ్ ఫైల్ అంటే. సో దీన్ని ఏం చేస్తాడు ఆ వ్యక్తి, ఒక వ్యక్తి దీన్ని తయారు చేశాడు, సోర్స్ కోడ్ రాశాడు దీనికి. ఎట్లా మనం దీన్ని అనుకోవాలి అంటే చూడండి, ఇదిగో పట్టి దాన్ని ఎట్లా తయారు చేశాడో నీకు చెప్తా చూడండి. పట్టి దాన్ని నీకు ఎలా తయారు చేస్తారో నీకు చెప్తా చూడండి. దీన్ని ఇప్పుడు ఇది ఉంది, వాడు ఏమైందంటే పట్టి అనే టూల్ కావాలని చెప్పాడు క్లయింట్. అప్పుడు పట్టి అనే టూల్ కావాలంటే ఇక్కడ ఇక్కడ డెవలపర్ ఇక్కడ ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, పట్టి అనే టూల్ కావాలన్నాడు, క్లయింట్ అన్నాడు. అప్పుడు డెవలపర్ ఏం చేస్తాడంటే పట్టి దానికోసం తయారు చేసుకోవడం కోడ్ రాస్తాడు. దిస్ సోర్స్ కోడ్ ఇట్లా రాస్తాడు, ఇలా కోడ్ రాస్తాడు. ఓకే, ఈ కోడ్ ని రాసిన తర్వాత డైరెక్ట్ గా పుష్ చేస్తాడు. ఎక్కడికి పుష్ చేస్తాడు, గిట్ హబ్ లోకి. ఎక్కడ ఇది, గిట్ హబ్ లోకి పుష్ అయింది. దట్స్ ఇట్. గిట్ హబ్ లోకి పుష్ అయిన తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం, బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేస్తాం. సో బిల్డ్ ఫైల్ వచ్చింది. ఆ బిల్డ్ ఫైలే ఇది. ఎట్లా ఉంటుంది బిల్డ్ ఫైల్, అర్థమైందా? సో ఈ బిల్డ్ ఫైల్ వచ్చిన తర్వాత దానిని తీసుకెళ్లి నెక్సెస్ లో పెడతాం. ఎక్కడ, NEXUS, నెక్సెస్.
ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ డైరెక్ట్ గా ఇదిగో ఆ బిల్డ్ ఫైల్ ఇక్కడికి వచ్చింది. ఏది ఇది putty.msi బిల్డ్ ఫైల్ ఇక్కడ వచ్చింది. ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బిల్డ్ ఫైల్ ని ఇప్పుడు టెస్టింగ్ సర్వర్లు ఉంటాయి ఇక్కడ. ఆ టెస్టింగ్ సర్వర్లు ఇవి ఈ టెస్టింగ్ సర్వర్ ఆ టెస్టింగ్ సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తాం. అప్పుడు ఎంఎస్ఐ బిల్డ్ ఫైల్ ఇక్కడ ఉంటుంది. ఆ టెస్టింగ్ సర్వర్ లోకి డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు టెస్ట్ ఇంజనీర్లు ఏం చేస్తారు, దీన్ని టెస్ట్ చేస్తారు. వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చెప్పాను కదా, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని, ఆ టెస్ట్ ఈ టెస్ట్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఆర్వే టెస్టింగ్ అన్ని చేస్తారు. తర్వాత అన్ని చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్లో యూఐటి కూడా చేసేసి యూఐటి కూడా సక్సెస్ అయితే అప్పుడు దీన్ని ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తారు. ఇది పట్టీని ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తారు. అప్పుడు అది ఆ పట్టీ అనేది ప్రొడక్షన్ సర్వర్ లో నడుస్తూ ఉంటది. ఆ ప్రొడక్షన్ సర్వర్ లో నడిచేదాన్ని ఇప్పుడు నువ్వు వెళ్ళి డౌన్లోడ్ చేసావు. www.putty.org అని కొట్టగానే అది ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళింది నీ రిక్వెస్ట్. అప్పుడు ఇది కనపడుతుంది వెబ్సైట్ నీకు. అంటే అది ప్రొడక్షన్ సర్వర్ లో నుంచే నీకు తీసుకుంటున్నావు. ఇప్పుడు దాంట్లో నుంచి నువ్వు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తున్నావు. ఇది ఒక సాఫ్ట్వేర్ తయారయ్యే మోడల్. ఆ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేసుకునే మోడల్ ఇట్లా జరిగిద్ది, ఇక్కడి నుంచి జరిగిద్ది. సో ఈ స్టెప్ 1 సోర్స్ కోడ్ రాస్తాడు. స్టెప్ 2 గిటబ్ లో పుష్ చేస్తాడు. స్టెప్ 3 బిల్డ్ ఫైల్ చేస్తాడు. స్టెప్ 4 నెక్సస్ లో మెయింటైన్ చేస్తాడు. స్టెప్ 5 టెస్టింగ్ చేస్తాడు. స్టెప్ 6 వేరియస్ టెస్టింగ్ చేస్తాడు. స్టెప్ 6 యూఐటి చేస్తాడు. యూఐటి చేసిన తర్వాత ప్రొడక్షన్ లోకి పోయింది. ప్రొడక్షన్ లోకి పోయిందా అది రన్ అవుతా ఉంటుంది. అది అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్న తర్వాత దాన్ని నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు. దట్స్ ఇట్, అంతే. దాన్ని నువ్వు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకుంటున్నావు. అంటే ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి కనపడింది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? అంటే సాఫ్ట్వేర్ కూడా ఇంతేనా? ఇంతే. సాఫ్ట్వేర్ కూడా ఇంతే తయారైంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏది తీసుకున్నా, బ్యాంకింగ్ అప్లికేషన్, ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఏదైనా సరే, ఈ ఫ్లో నీకు అర్థమైంది. ఎస్, యూ విల్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఈ ఫ్లో అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుందా లేదా? ఎస్ చెప్పాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? Yes, sir. అర్థమవుతుందా? ఈ పిక్చర్ అర్థమైందా? Yes, sir. ఇంట్లో ఉన్నప్పుడు చెప్పుకోమని చెప్పాను కదా. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోతే ఉద్యోగాలు ఏం చేస్తారు మీరు? లక్షల ప్యాకేజీలు ఎట్లా వస్తాయి మీకు? చెప్పుకోవాలా. క్లాస్ ఉంది, క్లాస్ లో సార్ అడుగుతారని. మాట్లాడటానికే మొహమాట పెడితే ఎట్లా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమైనా చాక్లెట్లా రావటానికి? చాక్లెట్లు అని చెప్తారు కొంతమంది. అవి చాక్లెట్లు కాదని నేను చెప్తున్నా, వినండి. సబ్జెక్టే చాక్లెట్. సబ్జెక్ట్ నీకు వచ్చిందంటే చాలు. ప్రపంచంలో ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, చేయగలవు, నిలబడతావు. సాఫ్ట్వేర్ కంపెనీలో నిలబడాలంటే స్కిల్లే. సబ్జెక్టు అంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి, మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి క్లాస్కి రాబోయే ముందుగానే. అంతేగాని ఇప్పుడు దాకా గడావుడికి వచ్చేసి ఆ కేకే చెప్తున్నాడు ఏదో కూర్చుందామంటే ఏం ఎక్కదు. అది కూడా ఒక ప్రాబ్లం. ఇప్పుడు దాకా నాన్ సెన్స్ పనులన్నీ వచ్చి కూర్చొని దీని ముందు కూర్చొని అర్థం కాదు, ఏ ముక్క అర్థం కాదు. సారి ఏందో ఈ క్లాస్ అర్థం కాదు, ఏం కాదు అని తలజూరుకుంటే ఏం లేదు. అది నీ తప్పది. నేనేమంటాను, క్లాస్కి ముందుగా 2 గంటలకు ముందుగా అసలు నిన్నేం జరిగిందో మొన్నేం జరిగిందో వెరిఫై చేసుకోవాలా. 2 గంటల ముందు నుంచే నువ్వు ఆ క్లాస్ మూడ్లోకి వెళ్ళాలా. ఆ తర్వాత క్లాస్కి రావాలి. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఏదైనా ఎరగదీసేది ఒకటే. ఆఫ్లైన్ లో ఎరగదీసేది లేదు, ఆన్లైన్ లో ఎరగదీసేది లేదు. నీ మైండ్ సెట్ మార్చుకుంటే చాలు. ఎవరైనా సరే ఒక స్టూడెంట్ మైండ్ సెట్ మారాలా. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ ఎరగదీసేది ఏం లేదు. మన మైండ్ సెట్, మన స్టెబిలిటీ, మన క్రమశిక్షణ, మనం జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల అన్నీ ఉంటే అది ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ అయితే. క్రికెట్ ఆన్లైన్, యూట్యూబ్ ఆన్లైన్, అన్ని ఆన్లైన్. పొద్దున్న లేస్తే పేపర్ ఆన్లైన్, అన్ని ఆన్లైన్ లో చూస్తే నువ్వు క్లాసులు ఆన్లైన్ లో కూడా వినొచ్చు అంటున్నా నేను. ఎస్, పాసిబుల్. ఎందుకంటే నీకు సాఫ్ట్వేర్ కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత, నీకు ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత, ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ వీడియోస్ కూడా నీకు ఆన్లైన్ లో వాడు పంపిస్తాడు. ఆ వీడియోలు నువ్వు చూడాలి, అంతే. ఆన్లైన్. ఎవడు నీకు కనపడ్డా, ఎవడు నీకు సహాయం చేయడు. అదే సాఫ్ట్వేర్ జాబ్ అంటే. అలాంటి జాబులు మీరు చేయాలంటే సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో ఉండాలి. అలాంటి వీడియోలు అర్థం చేసుకోవాలంటే కూడా పాపం చాలా మందికి జాయిన్ అవుతారు, ప్రాజెక్ట్ ఇస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ వీడియోలు ఇస్తారు. ఆ వీడియో చూస్తే ఒక్క ముక్క అర్థం కాదు వాళ్ళకి. ఎందుకు? సబ్జెక్ట్ లేని వాళ్ళకి వీడియో ఏం అర్థమైంది? సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఆ వీడియోలో వాడు ఏం చెప్తున్నాడు అర్థమైంది. సో దట్ ఐ క్యాన్. అట్లా అలాంటి వీడియోలు చాలా పొచ్చులు ఉంటాయి. ఎక్కడ? సాఫ్ట్వేర్ కంపెనీలు. ప్రాజెక్టులు జాయిన్ అయితే నీకు ఆ సంగతి తెలిసింది. ప్రాజెక్టులు జాయిన్ అవ్వలేదు కాబట్టి ఆన్లైన్ కోర్స్ వేస్ట్ అనుకుంటున్నాం. అయితే తెలిసిద్ది ఆన్లైన్ బెస్ట్, ఆఫ్లైన్ బెస్ట్ అని. ఓకే, కాబట్టి
టైం పెట్టుకోండి ఆన్లైన్కి, ఆఫ్లైన్కే కాదు ఆన్లైన్ కూడా టైం పెట్టుకోండి. ఆన్లైన్ కూడా మంచిదే. ఆన్లైన్ మంచిది కాదు అనుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. 70 సినిమా కనపడిద్ది మలయాళం, తమిళ్, బెంగాలీ. అది ఇప్పుడు నేను చెప్పను. లోపలికి వెళ్ళిన తర్వాత కనపడిద్ది. అప్పుడు నేనే గుర్తొస్తాను. నా పేరు కేకే. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు. మన మైండ్ ప్రధానం. మనం ఏడున్నాం అనేది కాదు. ఆఫ్ అయితే ఆన్లైన్ అయితే ఎవడుంటే ఎవడు లేకపోతే మనకే. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంతే. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. హలో అంటే హలో అనగలగాల. లేకపోయినప్పుడు ఏమింటున్నట్టు మీరు అర్థం. సరే అది బాగుంది. ఇయన్నీ గూడా ఇక బిల్డ్ ఫైల్ అనుకో నువ్వు అంతే. ఆ బిల్డ్ ఫైలే ఇక్కడికి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉంది గాబట్టి డబ్ 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 కొడితే వచ్చేస్తుంది. థిస్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యా నేను. ప్రొడక్షన్ సర్వర్ కనెక్ట్ అయితే ఆ ఫైల్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటా నేను. థిస్ ఈస్ కాల్డ్. కొన్ని డాట్ ఈఎక్స్ఈ ఫైల్స్ గూడా ఉంటాయి. అవి అవి నువ్వు అంటే డాట్ ఈఎక్స్ఈ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి సార్ మాకు చూపించండి సార్ అంటే కొన్ని డాట్ ఈఎక్స్ఈ ఫైల్స్ గూడా ఉంటాయి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు నువ్వంతే. అది ఎగ్జిబిషన్ అయిపోద్ది. అంటే ఆ మోడలు సరే ఇప్పుడు సీసీ క్లీనర్ అనే సాఫ్ట్‌వేర్ ఉంది. దాన్ని చూద్దాం. డౌన్‌లోడ్ చేసుకో దాన్ని. సీసీ క్లీనర్ అనే సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నా. ఓకే. ఒక సాఫ్ట్‌వేర్ అది డౌన్‌లోడ్ చేసుకున్నా. అవుతుంది. డౌన్‌లోడ్ అవుతుందది. సో, అక్కడ మనకి చూస్తే డౌన్‌లోడ్స్‌లో ఇదిగో సీసీ క్లీనర్ సెటప్. యెస్. చూసావా? యెస్ ఇది. దీన్ని దీన్ని పేస్ట్ చేయండి ఇక్కడ. యెస్. ఇదిగో ఇంతే. ఈ సీసీ క్లీనరు. ఇది డాట్ ఈఎక్స్ఈ ఫైలా? ఏ ఫైలా చూసుకో నీ ఇష్టం. ఇది డాట్ ఈఎక్స్ఈనే. ఈ ఫైల్ ఏంది డాట్ ఈఎక్స్ఈనే ఉంటది మొత్తానికి. ఇక్కడ ఈ ప్రాపర్టీస్‌కెళ్తే కనపడిద్ది. ఇది ఏ ఫైల్ అనేది ఇదిగో. డాట్ ఈఎక్స్ఈ ఏది? ఇది. అంటే డాట్ ఈఎక్స్ఈ అంటే యూ కెన్ రన్ థిస్ ఫైల్ ఇన్ యువర్ మిషన్ అని అర్థం. అప్పుడు టెస్ట్ ఇంజినియర్‌కి ఇదే వచ్చిద్ది. అంటే బిల్డ్ చేస్తే వచ్చే ఫైల్ డాట్ ఈఎక్స్ఈ. సో, ఇట్స్ రియల్‌గా. అప్పుడు టెస్ట్ ఇంజినియర్ ఏం చేస్తాడు? ఈ బిల్డ్ ఫైల్ తీసుకొని అసలు సీసీ క్లీనర్ అనే సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది? క్లయింట్ ఏమన్నాడు? సీసీ క్లీనర్ అనే సాఫ్ట్‌వేర్ ఇలా నాకు పనిచేయాలి అన్నాడు. ఆ! కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇట్లా ఇన్‌స్టాల్ చేస్తాడు. ఒక దాంట్లో. ఎవడు? యెస్. ఇట్లా ఇన్‌స్టాల్ క్లిక్ చేస్తాడు. క్లిక్ చేయని వెంటనే ఇది ఓపెన్ అవ్వాల. దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ బాస్ అంతే. మళ్ళీ అది ఇన్‌స్టాల్ అవ్వాల. ఇన్‌స్టాల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాడు. ఇన్‌స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాడు. మళ్ళీ ఓపెన్ చేస్తున్న తర్వాత సీసీ క్లీనర్ ఫంక్షనాలిటీ వర్క్ అయిందా లేదా తెలుసుకుంటాడు. సీసీ క్లీనర్ ఫంక్షనాలిటీ క్లయింట్ ఏం చెప్పాడు అవన్నీ చెక్ చేసుకుంటాడు వరుసగా. సీసీ క్లీనర్‌లో ఆ సిస్టమ్‌లో ఉన్న ఫైల్స్ అన్నెసెసరీ ఫైల్స్ క్లీన్ చేయాలా. టాస్క్ నంబర్ 1 ఇదిగో ఇట్లా వస్తది. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యిద్ది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇట్లా వచ్చిద్ది. ఇదే టెస్టింగ్ చేసేది నేనంటే. ఇది ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అది ఎలా పనిచేస్తుందో నేను చూసుకుంటా ఇప్పుడు. యెస్. ఇట్లా. సో, అంటే వాడు ముందుగానే చెక్ చేసుకుంటాడు. ఎవడు టెస్ట్ ఇంజినీర్. మనం ఇప్పుడు ఉపయోగించక ముందుగా ఇది అప్లికేషన్ టెస్ట్ అయింది ఆల్రెడీ. దీన్ని క్లిక్ చేశాననుకో ఇలాగా. ఇది ఇలా ఓపెన్ అవ్వాలా. ఇట్లా. ఓపెన్ అవ్వాలా. ఓపెన్ అవ్వలేదంటే ప్రాబ్లమ్. ఓపెన్ అయిన తర్వాత ఇంకోటైతే ప్రాబ్లమ్. అట్లా. అవన్నీ వాడు చెక్ చేసుకుంటాడు టోటల్‌గా. ఈ అప్లికేషన్ మన దగ్గరే అయితది. ఓపెన్ అయిద్ది. బట్ యెస్. అయింది. ఇది ఇట్లా. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత రకరకాల ఫంక్షనాలిటీని చెక్ చేసుకుంటాడు. రకరకాల ఫంక్షనాలిటీస్ ఇవన్నీ. స్టార్ట్ సీసీ క్లీనర్, పీసీ క్లీనర్ ఇవి. అంటే దీని అర్థం ఏంది? ఇదిగో హెల్త్ చెక్ అని ఒకటి. ఇదనేది. అంటే ఈ సీసీ క్లీనర్ అనే సాఫ్ట్‌వేర్ పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం నా పని అంతే. దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ అంతే. ఈ ఫైల్‌ని టెస్టింగ్‌లోకి మూవ్ చేస్తాం. సీసీ క్లీనర్ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుందా దాని ఫంక్షనాలిటీలో చెక్ చేసుకోం. దట్స్ ఇట్. అట్లా అన్నమాట. సో, ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో అంటే బిల్డ్ ఫైల్ గురించి నేర్చుకుంటాం. సో, ఈ సాఫ్ట్‌వేర్‌ని రిమూవ్ చేయాలంటే మనం ఇక్కడికెళ్తాం. ఎక్కడికెళ్తాం డైరెక్ట్‌గా కంట్రోల్ ప్యానెల్.
సర్వర్లో అయితే ఎం ఇన్స్టాల్, ఎం రిమూవ్ అంతే సర్వర్లో. ఏ సర్వర్? లైనక్స్ సర్వర్లో. ఇక్కడైతే మాత్రం ఇది విండోస్ కదా, విండోస్ వేరుగా ఉంటుంది వ్యవహారం. విండోస్ ఇట్లా. సో ఇప్పుడు నేను తీసేయాలనుకో, మళ్ళీ దాన్ని తీసేస్తా. సిసి క్లీనర్ రిమూవ్. అక్కడైతే ఎం ఇన్స్టాల్, ఎం రిమూవ్ అంటే ఏంది? రిమూవ్ ద సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఎస్ ఫ్రమ్ యువర్ లైనక్స్ మిషన్. అట్లా. తీసేస్తాను. ఎస్, అది విషయం అట్లా. సో ఈ విధంగా మనం బిల్డ్ ఫైల్తో వర్క్ చేయొచ్చు. దానికోసం మనం మ్యావ్ను ఉపయోగిస్తాం. ఇదే బిల్డ్ ఫైల్ అంటే, ఇవే బిల్డ్ ఫైల్స్. వాడు తయారు చేసిన తర్వాత అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చింది అని మనం అనుకోవాలి అంతే. ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నది ప్రతిదీ కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో నడుస్తుంది. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో నుంచి మనకు కనపడుతుంది ఇది అనుకోవాలి. ఇవన్నీ అవే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో నడుస్తున్నాయి ఉన్నాయి ఇవన్నీ. దీన్ని మనం డిఫరెంట్గా చూస్తే వెంటనే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని తీసుకోగలుగుతున్నాం. అంటే వాళ్ళందరూ దాన్ని కోడ్ రాశారు, వాళ్ళందరూ దాన్ని బిల్డ్ చేశారు, వాళ్ళందరూ దాన్ని ఆర్టిఫాక్ట్‌లోకి పంపించారు, మెయింటైన్ చేశారు. వాళ్ళందరూ మళ్ళీ దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో టెస్టింగ్ చేసి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో కూడా మూవ్ చేశారు. ఆ మూవ్ చేసిన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని వాడుకుంటున్నాం. యాస్ ఎ ఎండ్ కస్టమర్ మనం అంతే. ఎండ్ యూజర్. ఎండ్ యూజర్‌కి రాకముందు స్టోరీ అంతా జరిగింది ఫస్ట్. అట్లా. దీన్నే సీసీ క్లీనర్ కాదు, నీ ఫోన్‌పే అనుకోయ్యా అంతే. ఫోన్‌పే. దీన్నే సీసీ పొట్టి కాదు, నీ వాట్సాప్ అనుకో. యెస్, వాట్సాప్ కూడా అంతే కదా చేసుకునేది. దీన్నే వాట్సాప్. అంతే. నువ్వు ఫోన్‌పే అంటే ఫోన్‌పే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యిద్ది. వాట్సాప్ అంటే వాట్సాప్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యిద్ది. ఇవన్నీ అట్లా చేసి అట్లా ఉన్నాయి. అదే కదా గూగుల్ ప్లే స్టోర్ అంటే ఇక. డైరెక్ట్‌గా నువ్వు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోగలుగుతున్నావు. అది వాట్సాప్ అయినా, ఫోన్‌పే అయినా. మరి అదే ఎక్కడున్నాయి అవన్నీ? ప్రొడక్షన్ సర్వర్. అట్లా. సో ఇది ఇంకో భాష మీకు చెప్పాలంటే చూడండి ఒకసారి. యాక్చువల్‌గా కొంత కోడ్ గురించి కొంత డిఫరెంట్ నాలెడ్జ్ కొంతమందికి ఉండదు పాపం. వాళ్ళ కోసం నేను ఒక చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. డెవలపరు ఒక కోడ్ రాసాడు. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇది. డెవలపర్ ఒక కోడ్ రాసాడు. దీన్ని మనం ఏమంటాం? సోర్స్ కోడ్ అంటాం. ఓకే. ఈ సోర్స్ కోడ్ అనేది డెవలపర్ దేన్ని ఉపయోగించి రాసాడంటే జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి రాశాడు. ద సోర్స్ కోడ్ హ్యాస్ బీన్ రిటన్ బై యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యెస్. ఓకే. ఫైన్. సో ఆఫ్టర్ రైటింగ్ దిస్ కోడ్, ఆ కోడ్ ఉందే, ఆ! మరి డైరెక్ట్‌గా ఈ కోడ్ అనేది ఇదిగో, ఇదిగో ఇది మిషన్. అంటే ఏంది? మిషన్ అంటే సర్వర్. ఈ కోడ్ ఈ సర్వర్‌కిస్తే ఏముంటదండి? హే హూ ఆర్ యూ అనిద్ది. ఈ మిషన్ అంటే ఏంది? సర్వర్‌కిస్తే హూ ఆర్ యూ అనిద్ది. ఎందుకు? కోడ్ అనేది సోర్స్ కోడ్ అనేది మిషన్‌కి అర్థం కాదు యాక్చువల్‌గా. మిషన్ భాషలో ఉన్న కోడ్‌ని అర్థం చేసుకునిద్ది ఇది. ఈ సోర్స్ కోడ్ అనేది మనం రాసాం. ఇదేంది? హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ ఇది యాక్చువల్‌గా ఇది. సో the human readable format can understand by human only, but not understand by the machine. మరి ఈ కోడ్ అనేది ఇక్కడ ఈ కోడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవ్వాలి కదా ఇప్పుడు అర్జెంట్‌గా. టెస్ట్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ అవ్వాలి కోడ్. ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే హే హూ ఆర్ యూ అనేది సోర్స్ కోడ్ ఎగ్జిక్యూషన్ తెలీదు దీనికి. తెలీదు. ఎవరికి? మిషన్‌కి తెలీదు. మరి ఏం చేయాలా ఈ సోర్స్ కోడ్‌ని? అంటే ఈ సోర్స్ కోడ్‌ని మనం ఏం చేయాలంటే ఏదైతే ఉందో హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉందో, అంటే దానిని మిషన్ రీడబుల్ ఫార్మాట్‌లోకి మార్చాల. సో థట్ ద మిషన్ క్యాన్ అండర్‌స్టాండ్ యువర్ కోడ్. అప్పుడు దాన్ని మనం టెస్ట్ చేయగలుగుతాం. రియల్‌గా చెప్పాలంటే. అప్పుడు మనం దాన్ని టెస్టింగ్ చేయగలుగుతాం.
అంటే దాని అర్థం ఏంటంటే కోడ్ మొత్తాన్ని మిషన్ భాషలోకి మార్చాలి. కోడ్ మొత్తాన్ని మిషన్ భాషలోకి మార్చాలంటే మనం ఏం చేస్తాం? ఈ కోడ్ మొత్తాన్ని సోర్స్ కోడ్ మొత్తాన్ని మిషన్ భాషలోకి మార్చాల. ఆ మిషన్ భాషలోకి మార్చడానికి ఒక మీడియేటర్ ఉన్నాడు యాక్చువల్‌గా. ఏది? ఇక్కడ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌ని మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్‌లోకి మార్చాల. దానికోసం మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడిని మనం ఏమని పిలుస్తామంటే కంపైలర్ అని పిలుస్తాం. కంపైలర్. ఏదైతే నువ్వు జావా రాసావో, ఆ జావా సోర్స్ కోడ్ మొత్తాన్ని ఈ కంపైలర్ అనే వ్యక్తి తీసుకొని, దాన్ని మొత్తాన్ని మిషన్ భాషలోకి మార్చి, అప్పుడు మిషన్ సర్వర్‌లోకి ఇస్తే, అప్పుడు సర్వర్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఔట్‌పుట్ వస్తది మనకి. అది విషయం ఆడ. జరిగేదది. అంటే దీన్ని కంపైలేషన్ అనే ప్రాసెస్ ఉంటది మధ్యలో. అంటే ఎలా సార్? సోర్స్ కోడ్ రాస్తాం. దాన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే ఏమైద్ది? అది యాక్చువల్‌గా మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్‌లోకి ట్రాన్స్‌లేట్ అయ్యిద్ది. దట్ మీన్స్ వాట్? బైనరీ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయితది. బైనరీ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయిద్ది. అర్థమైందా? మిషన్ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌ఫర్ అయిద్ది. సో, కంపైలేషన్ అంటే మనకి డెవాప్స్ ఇంజినీర్‌కి తెలియాలా? లేదా? తెలియాలి. డెవాప్స్ ఇంజినీర్ అంటే కంపైలేషన్ ప్రాసెస్ తెలియాల. కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఏంది? అంటే ఒక డెవాప్స్ ఇంజినీర్ కంపైలేషన్ ప్రాసెస్ అంటే తెలియకపోతే కష్టమే మళ్ళీ ఇబ్బందయిద్ది. ఎందుకంటే రిస్క్ అయ్యిద్ది. చెప్పాలా ఎలాగంటే సోర్స్ కోడ్ ఇది రాస్తారు. ఈ సోర్స్ కోడ్ రాస్తారు. యెస్. ఈ సోర్స్ కోడ్ అంతా గూడా జావాలో ఉంటుందనుకో. జావా. థిస్ ఈస్ జావా కోడ్. ఈ జావా కోడ్ మొత్తాన్ని తీసుకుంటాడు ఈ వ్యక్తి. ఇతని పేరు ఏంది? కంపైలర్. కంపైలర్. ఇతను కంపైలర్. అతను కంపైల్ జేస్తాడు. అప్పుడు కంపైల్ జేస్తే అది మిషన్ కోడ్ వస్తది. మిషన్ కోడ్ అంటే బైనరీ కోడ్, మిషన్ కోడ్ అదే అర్థమైందా? అప్పుడు మిషన్ లాంగ్వేజ్‌లో అర్థమయ్యే కోడ్ వస్తది. అప్పుడు సో థట్ దీన్ని మిషన్‌కిస్తే, సర్వర్‌కిస్తే అప్పుడు ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ అయిద్ది. అప్పటిదాకా కోడ్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. అంటే ఫస్ట్ ఏంది? కంపైల్ అయితే జరగాలి. దీన్నే మనం ఏమంటాం? ఈ ప్రాసెస్‌ని కంపైలేషన్ అంటాం. ప్రోగ్రామ్ కంపైలేషన్ అంటాం. కంపైలేషన్. సో, కంపైలేషన్ అనేది ఏంది అంటే, కంపైలేషన్ ఈస్ ఎ ప్రాసెస్ టు ట్రాన్స్‌లేట్ ద సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. దిస్ ఈస్ కాల్డ్ కంపైలేషన్. నేను మీ అందరిని ఏందంటే, మీకు అర్థమైందా? అర్థమైందా? అని అడిగేది ఎందుకంటే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెబుదాం అని అడుగుతా. దానికేందంటే చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. సార్‌కేంది అర్థమైందా? అర్థమైందా? అని అడుగుతావు. నీకు చెప్పొచ్చు గదా! అంటే మీరు యంత్రాలైతే అట్లే చెప్పి పంపిస్తాం. మనుషులు గాబట్టి మనిషికి అర్థమైందా లేదనే తెలుసుకోవడం నా ధర్మం. దానివల్ల చాలా మంది క్లాసులకి రారు నా క్లాసులకి. ఏంది ఓవర్‌కి అర్థమైందా? అర్థమైందా? అని అడుగుతాడు ఈ సారు. కేకే సార్ వేస్ట్ క్యాండిడేట్. నేను వేస్ట్ క్యాండిడేట్ గాదు. మీకు నేర్పియాలని అడుగుతా ఉంటా. దానికి ఫీల్ అవుతా ఉంటారు చాలా మంది పాపం. ఈ క్లాసులకి రాకుండా వీడియోలు చూసేవాళ్ళందరూ వాళ్ళే. ఆ! వాళ్ళకిప్పుడు తెలీదు. 70 బెంగాలీ, మలయాళం కనపడిద్ది. సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళిన తర్వాత. లైవ్ క్లాస్‌లు అటెండ్ అవ్వాలి ఎవరైనా సరే. ఓకేనా? కంపైలేషన్ అంటే ఏంది? అంటే కంపైలేషన్ అంటే ఏందయ్యంటే, సో, కంపైలేషన్ ఈస్ ఎ ప్రాసెస్. కంపైలేషన్ ఈస్ ఎ ప్రాసెస్. యెస్. సో, ఏందయ్యా అంటే, ఇట్ ఈస్ ఎ కంపైలేషన్ ఈస్ ఎ ప్రాసెస్. సో to translate to translate to translate source code into mission code means what? Mission code means what? Mission code means mission understandable code. దాన్నే మిషన్ కోడ్ అంటాం. యాక్చువల్ ఇది కంపైలేషన్. దాని క్వెషన్‌కి ఆన్సర్ ఇది. సో, యాక్చువల్‌గా ఏందంటే ద కోడ్ ఈస్ అవైలబుల్. ద కోడ్ వాటెవర్ ద కోడ్ వాటెవర్ ద కోడ్ we are writing, whatever the code we are writing, whatever the code we are writing using Java or Python, whatever, using Java, only Java using Java. Whatever the code we are writing using Java,
that code we can call it as a human readable human readable format. Human readable format code actually. Human readable format అది actual. So this human readable format cannot understand by the system. This human readable format, this human readable format will not understand the server. దీనికి సర్వర్కి అర్థం కాదు ఆ భాష. అర్థమైందా? సో before executing this Java code, that must be compiled. So we use compilation process. ఇది యాక్చువల్ గా. అందుకోసం జావా కోడ్ ని ఎప్పుడైనా సరే కంపైల్ చేయాలి. సార్ పైథాన్ కోడ్ కి కంపైలేషన్ అవసరం లేదు. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ పైథాన్. జావా కోడ్ కి మాత్రమే కంపైలేషన్ కావాలి. పైథాన్ కోడ్ కి కంపైలేషన్ అవసరమే లేదు. అది కంపైల్ చేసిన కోడ్ అంతే. పైథాన్ సచ్ వే దట్ దే డిజైన్. బట్ జావాకు మాత్రం కంపల్సరీగా కంపైలేషన్ చేయాలి. ఎందుకంటే జావా కోడ్ అనేది సోర్స్ కోడ్. ఆ సోర్స్ కోడ్ ని హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ కోడ్ అది. ఆ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లు మిషన్ కి ఇస్తే అర్థం కాదు కాబట్టి, ఆ అర్థం కాని దాన్ని మిషన్ ఏం చేయలేదు కాబట్టి మనకి జనరల్ గా ఇట్లా. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇది కంపైలేషన్ ప్రాసెస్. సో ఈ కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఎవడు చేస్తున్నాడు అంటే మ్యావెన్ చేస్తుంది నీకు. ఆ మ్యావెన్ కంపైల్ చేస్తుంది అనమాట. అర్థమైందా? మ్యావెన్ అనేది ఏం చేస్తుంది? కంపైల్ చేస్తుంది ముందుగానే. అర్థమైందా? సో ఇది అనమాట యాక్చువల్గా. అంటే ఇక్కడ మీరు చెప్పాలంటే నిమిషంలో ఇప్పుడు మీకు అర్థమైంది భాష. ఇప్పుడు అంటే ఇక్కడ సోర్స్ కోడ్ ఎవడైతే డెవలపర్ రాశాడో ఆ రాసిన దాన్ని గిట్హబ్ లోకి మనం పుష్ చేసాం. గిట్హబ్ లోకి ఇది ఉంది. గిట్హబ్ సోర్స్ కోడ్ ఉంది గిట్హబ్ లో. ఇదేమో జావా కోడ్. ఓకే, జావా కోడ్. మరి జావా కోడ్ ని ఇప్పుడు ఇక్కడ వీడు తీసుకుంటాడు. ఎవడు? మ్యావెన్. వాడు తీసుకొని ఏం చేస్తాడంటే కంపైల్ చేసి పడేస్తాడు కోడ్ని. అర్థమైందా? కంపైల్ చేస్తాడు, తర్వాత కంప్రెస్ చేస్తాడు, లేదా ప్యాక్ చేస్తాడు. ప్యాకింగ్. సో టోటల్ గా ప్యాక్ చేసి కంపైల్ చేసిన తర్వాత అప్పుడు వచ్చేది బిల్డ్ ఫైల్. అది ఇప్పుడు మన భాష మనం మాట్లాడుకుంటుంది. అది బిల్డ్ ఫైల్. సో ఆ బిల్డ్ ఫైల్ వచ్చేసి ఇక్కడ ఉంటది. ఎక్కడ? ఆర్టిఫాక్ట్ లో, అంటే నెక్సెస్ లోకి పంపిస్తాం. నెక్సెస్ ఇది బిల్డ్ ఫైల్. బిల్డ్ ఫైల్. సో ఆ బిల్డ్ ఫైల్ ని నువ్వు పంపించబట్టే నెక్స్ట్ టెస్టింగ్ సర్వర్ లోకి పంపిస్తున్నావు. టెస్టింగ్ సర్వర్స్. ఆ టెస్టింగ్ సర్వర్ లోకి ఆ బిల్డ్ ఫైల్ నువ్వు వెళ్తుంది కాబట్టి అప్పుడు టెస్టింగ్ చేయాలంటే ఆ ఫైల్ ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే ఆల్రెడీ కంపైల్ చేసింది అయితే ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయితే లేకపోతే అవ్వదన్నమాట. అది విషయం. దిస్ ఇస్ వాట్ ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ అని అర్థం. ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ అప్పుడు ఇక్కడ వస్తుంది. బిల్డ్ ఫైల్ అంటేనే ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ లో ఉంటది అని అర్థం. ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్, దాన్నే బిల్డ్ ఫైల్ అంటాం. దట్ మీన్స్ వాడు దీన్ని బిల్డ్ ఫైల్ ని క్లిక్ చేస్తే అది ఎగ్జిక్యూషన్ అయ్యి అవుట్పుట్ కనపడుతుంది. అదనమాట. అంటే క్లయింట్ కి తగ్గట్టుగా ఈ టెస్ట్ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుందో లేదో తెలుసుకుంటాం. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ద బిల్డ్ ఫైల్ అంతే తెలిసేది. దాన్నే మనం టెస్టింగ్ అంటాం. అంటే జావా కోడ్ తో సాఫ్ట్వేర్ తయారు చేయటం అంటే అర్థం ఏంటంటే కోడ్ ఇక్కడ రాస్తాం, ఆ కోడ్ ని గిట్హబ్ లో పుష్ చేస్తాం, దాన్ని మ్యావెన్ ఇట్లా కంపైల్ చేసి కంప్రెస్ చేసి ప్యాక్ చేసి ఇక్కడ బిల్డ్ ఫైల్ గా తెచ్చిద్ది. ఆ వచ్చిన బిల్డ్ ఫైల్ ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ నెక్సెస్ లోకి మూవ్ చేస్తాం. ఆ మూవ్ చేసిన తర్వాత ఒక్కొక్క బిల్డ్ ఫైల్ మనం ఉపయోగించుకొని ఇక్కడ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ చేస్తా ఉంటాం. ఆ టెస్టింగ్ చేసేటప్పుడు బిల్డ్ ఫైల్ నే టెస్ట్ చేస్తాం, అంతేగాని సోర్స్ కోడ్ ని కాదు టెస్ట్ చేసేది. సో ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే సోర్స్ కోడ్ ని
స్కాన్ చేసే వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడి పేరే సోనార్ క్యూబ్. వాడు అక్కడ ఉంటాడు, ఇక్కడ కాదు. వాడు సోర్స్ కోడ్ ని స్కాన్ చేస్తాడు. వాడు సోర్స్ కోడ్ లో సింటాక్స్ ఎర్రర్స్ ఏమున్నాయి, సోర్స్ కోడ్ లో కోడింగ్ స్టాండర్డ్స్ ఏమైనా ఫాలో అవుతున్నాడా లేదా, సోర్స్ కోడ్ లో బ్యాడ్ స్మెల్స్ ఏమున్నాయి, బ్యాడ్ కాంప్లెక్స్ కోడ్ ఏమైనా రాశాడా, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, బగ్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ స్కాన్ చేసే వ్యక్తి సోనార్ క్యూబ్. అది వేరే, అది సపరేట్ టూల్. సో ఇది యాక్చువల్ గా ఇదంతా జరిగింది. సో ఇది మొత్తం కంప్లీట్ గా దీన్నే మనం ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం దీన్ని. టోటల్ గా ఎక్కడి నుంచి కోడ్ తీసుకొని కోడ్ బిల్డ్ చేసి మళ్ళీ ఆర్టిఫాక్ట్ లోకి పంపించేసేదాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాడు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, సిఏసిడి అంటే అదే అర్థం. సో టోటల్ గా ఇక్కడి నుంచి సోర్స్ కోడ్ తీసుకున్న దగ్గర నుంచి బిల్డ్ చేసి బిల్డ్ ఫైల్ ని మళ్ళీ నెక్స్ట్ లో పంపించి మళ్ళీ సోనార్ క్యూబ్ ఏదైతే ఉందో అది రన్ చేసి కోడ్ క్వాలిటీ చెకింగ్, బిల్డ్ ఫైల్ ని మూవ్ చేయటం, ఇవన్నీ చూస్తే మనం దీన్నే సిఐ అంటాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే అక్కడి నుంచి డిప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్ వి డిప్లాయ్ దిస్ బిల్డ్ ఫైల్ ఇంటూ సమ్ అదర్ నెక్స్ట్ లెవెల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ లెవెల్ అంతే. సో దాన్నే మనం ఏమని పిలుస్తాం, నెక్స్ట్ లెవెల్ అని పిలుస్తాం. నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ పేరే టెస్టింగ్. సో ఆ టెస్టింగ్ లో మనకు డిఫరెంట్ గా ఎలా చేస్తారు, కొంతమంది టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ లో సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు, తర్వాత యూఐడి యూజర్ యాక్సెప్ట్ టెస్టింగ్ చేస్తారు, ఫైనల్ గా ప్రొడక్ట్ రిలీజ్ చేస్తారు. డిఫరెంట్ వేరియస్ టెస్టింగ్ ఫేజెస్ లో వాళ్ళు టెస్ట్ చేస్తారు అప్లికేషన్ ని పూర్తిగా చేసి అప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ అయింది. ఎస్, దట్స్ ఇట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ అయింది అట్లా. సో ఇక్కడ వేరియస్ టెస్టింగ్ సర్వర్ లోకి మళ్ళీ డిప్లాయ్ చేయడానికి కూడా సిడినే వాడతాం. సిడి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. లాస్ట్ లో ఉన్నది డెలివరీ. అంతే, డెలివరీ అంటాం. అంటే సిడి అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఇట్లా అర్థం చేసుకోవాలా. డెలివరీ అంటే ఇక్కడ టోటల్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేసేదాన్ని డెలివరీ అనాలి. అందే సిడి అంటే కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్ కి డిప్లాయ్. ఆ డిప్లాయ్ తర్వాత లాస్ట్ లోకి వచ్చేసరికి ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎస్, అక్కడ మనకి క్యూబర్నెటిస్ క్లస్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్యూబర్నెటిస్ క్లస్టర్ లో కంటైనర్స్ లో ఈ కోడ్ నడిచింది అది. సో అప్పుడు క్యూబర్నెటిస్ సెట్ అవుతుంది. ఇది యాక్చువల్ గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఇది. ఈ ప్రాసెస్ అంతా హోల్ అండ్ సోల్ ప్రాసెస్ ని సిఐసిడి పైప్ లైన్ అంటారు. ఇక్కడ దాకా సిఐసిడి పైప్ లైన్. ఎక్కడ దాకా సార్ సిఐసిడి పైప్ లైన్ అంటే ఇది అప్ టు డైరెక్ట్ గా ఇక్కడ టెస్టింగ్ లోకి మూవ్ చేసేంత వరకు కూడా డైరెక్ట్ గా ఫైల్ దీంట్లోకి మూవ్ అయితే అయింది. ఎలాగైద్ది? సో దాన్ని చేయటం కోసమే మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరే జెంకిన్స్. సో సర్కిల్ సిఐ, Jenkins, Bamboo. Yes, these are all the CI/CD tools. Jenkins, Circle CI, Bamboo, ఇవన్నీ CI/CD tools. అదనమాట యాక్చువల్ గా. సో CI/CD అనేది ఇంపార్టెంట్. సో కొన్ని పైప్ లైన్స్ రన్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఆటోమేషన్ చేసి పడేస్తాం. దానికోసం జెంకిన్స్ వాడతాం. దట్స్ ఇట్, అంతే. ఈ ప్రాసెస్ అంతా మాన్యువల్ గా నేను చెప్పాను కదా, మాన్యువల్ గా ఏమీ జరగదు, అంతా ఆటోమేషన్ జరిగిద్ది. సో అంత ఆటోమేషన్ అంటే ఎట్లా జరిగింది సార్, ఎలాగా? ఎస్, ఇందాక చెప్పాను కదా ఏమని. ఎస్, కోడ్ క్వాలిటీ చెకింగ్ ఎవరు చేస్తారు? కోడ్ క్వాలిటీ చెకింగ్ ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? డెవలపర్ కోడ్ రాస్తాడు. కోడ్ క్వాలిటీ చెకింగ్ ఎవరు చేస్తారు? సోనార్ క్యూబ్ చేస్తుంది. ఓకే, చేస్తుంది. కోడ్ బిల్డ్ ఎవరు చేస్తారు? కోడ్ బిల్డ్ మావెన్. సో బిల్డ్ తర్వాత నెక్సెస్ లో స్టోర్ అయింది. బిల్డ్ ఫైల్ అయింది, నెక్సెస్ లో స్టోర్ అయింది. బిల్డ్ ఫైల్ నెక్సెస్ ఇట్లా. సో ఇక్కడ జనరల్ గా ఏదైతే కోడ్ రాసామో ఆ రాసిన కోడ్ గిట్హబ్ లోకి మనం మూవ్ చేస్తాం. ఎస్, ఆ మూవ్ చేసిన తర్వాత దాన్ని క్వాలిటీ చెక్ చేస్తాం. ఎస్, ఆ తర్వాత క్వాలిటీ చెకింగ్ పూర్తి స్థాయిలో చేస్తాం సోనార్ క్యూబ్ ఉపయోగించి. తర్వాత బిల్డ్ చేస్తాం పూర్తి స్థాయిలో ఎట్లా? మావెన్ ఉపయోగించి. తర్వాత బిల్డ్ ఫైల్స్ అన్ని ఎక్కడ? నెక్సెస్ లో స్టోర్ చేస్తాం. సో అర్థమైంది. అంటే కోడ్ అనేది మనం
గిట్ హబ్ నుంచి తీసుకొని స్కాన్ చేసి, తర్వాత బిల్డింగ్ చేసి, తర్వాత నెక్సస్‌లో స్టోర్ చేసి, సో దీన్నే మనం ఏమంటారు కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఈ పార్ట్ వరకు కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. నెక్సస్‌లో బిల్డ్ ఫైల్ ఉంది కదా! ఈ బిల్డ్ ఫైల్ ఉంది కదా నెక్సస్‌లో. ఓకే. ఇప్పుడు నెక్సస్‌లో ఉన్న బిల్డ్ ఫైల్‌ని డైరెక్ట్‌గా టెస్టింగ్‌లోకి మూవ్ చేస్తాం. టెస్టింగ్. ఆ టెస్టింగ్‌లోకి మూవ్ చేసేది డిప్లాయ్, సీడీ. ఇదేమో సీఏ, ఇదేమో సీడీ. సీఐ/సీడీ. సో, అలాగా టెస్టింగ్‌లో ఫస్ట్ ఒక ఫేజ్‌లో ఒక టెస్టింగ్ నడిస్తే, రెండో ఫేజ్‌లో ఇంకో టెస్టింగ్ నడిసిద్ది. మూడో ఫేజ్‌లో ఇంకో టెస్టింగ్. లాస్ట్‌లో యూఐటీ అనుకో. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే దాన్నే మనం ప్రీ ప్రొడక్షన్ అంటాం. ప్రీ ప్రొడక్షన్. సో, తర్వాత ప్రీ ప్రొడక్షన్‌లో టెస్ట్ అంటాం. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. దాని తర్వాత టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఆ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లోనే మన వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటదనమాట. ఇక ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఎవరు గూడా మోడిఫై చేయలేరు రియల్‌గా చెప్పాలంటే. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే టెస్టింగ్ జరిగిద్ది. టెస్టింగ్‌లో డిఫరెంట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, లోడ్ అండ్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ జరిగిద్ది. ఆ తర్వాత ఫైనల్‌గా ఒక టెస్ట్ జరిగిద్ది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ చేస్తాం. సో, ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటు, యూఐటీ ఎన్విరాన్మెంట్‌నే మనం ఏమంటామంటే హై లెవెల్ ఎన్విరాన్మెంట్ అంటాం. హై లెవెల్. హై లెవెల్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. ఈ రెండిటిని. ఏది? యూఐటీ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌ని హై లెవెల్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. సో, ఇక ఇక్కడ ఇదంతా వీటిని మొత్తాన్ని లో లెవెల్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. లో లెవెల్ ఎన్విరాన్మెంట్. లో లెవెల్ ఎన్విరాన్మెంట్. అంటే హై లెవెల్ ఎన్విరాన్మెంట్‌లో కొంతమంది పనిచేస్తారు. వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ బాస్. ఓకే. లో లెవెల్ ఎన్విరాన్మెంట్స్‌లో కొంతమంది పనిచేస్తారు. వాళ్ళు జూనియర్స్, అబోవ్ సీనియర్స్ అంతే. బిలో జూనియర్స్, బిలో సీనియర్స్ అంతే ఈళ్ళందరూ. అట్లా కేటగరీ జేస్తారు నిన్ను. అంటే ఆడ లో ఎన్విరాన్మెంట్, హై ఆ! హై లెవెల్ ఎన్విరాన్మెంట్ 2 ఎన్విరాన్మెంట్లుంటాయి. ఆ ఎన్విరాన్మెంట్ ప్రకారం ఏ ఎన్విరాన్మెంట్‌లో నువ్వు పని జేస్తున్నావో కూడా చెప్పాలా. నేను లో లెవెల్ ఎన్విరాన్మెంట్‌లో పని జేస్తున్నానా? హై లెవెల్ ఎన్విరాన్మెంట్‌లో పని జేస్తున్నా. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్, బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్, బేస్డ్ ఆన్ యువర్ హ్యాండ్లింగ్ ద ప్రీవియస్ ప్రాజెక్ట్స్. అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్‌లు మీరు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి మిమ్మల్ని లో లెవెల్‌లోనో, హై లెవెల్‌లోనో వర్క్ చేపిస్తా ఉంటారు కంపెనీలో, ఆర్గనైజేషన్. దిస్ ఈస్ వాట్ కంప్లీట్‌గా. అంటే ఇట్లా జరిగిద్ది యాక్చువల్‌గా. సో, సీఐ/సీడీకి పూర్తి స్థాయిలో మనం టూల్స్ ఏదన్నా ఉందంటే, దాన్ని సీఐ/సీడీ టూల్స్ మనం దేన్ని ఉపయోగిస్తాం? జెంకిన్స్. చాలా ఫేమస్ జెంకిన్స్. సార్ జెంకిన్స్ ఫ్రీ. అందుకోసం దీన్ని ఫ్రీగా ఉపయోగిస్తాం. జెంకిన్స్ అనేది ఫ్రీ. జెంకిన్స్ ఫ్రీ కాబట్టి దాన్ని ఉపయోగిస్తాం. యెస్ ఫ్రెండ్స్ ఏమైనా క్లారిటీ వచ్చిందా? కొంచెం ఎలా వర్క్ అయిద్ది? ఏంటనేది క్లారిటీ ఉందా? యెస్. సో, యెస్ మీరు సార్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. జావా కోడ్ రాస్తే అది కంపైల్ అయిద్ది. ఆ తర్వాతే మెషిన్ కోడ్ వస్తది. సో, ఇది యాక్చువల్‌గా. కానీ పైథాన్ అట్లా గాదు. పైథాను డైరెక్ట్‌గా రాసేటప్పుడే అది కంపైల్ అయిద్ది. పైథాన్ ఏంది రాసేటప్పుడే కంపైల్ అయిద్ది. సచ్ ఎ వే థట్ పైథాన్ హాస్ బీన్ క్రియేటెడ్. పైథాన్ కంపైల్ అయిపోయి మెషిన్ కోడే ఎగ్జిక్యూషన్ అవుతా ఉంటదన్నమాట. అది పైథాన్ యొక్క అంటే కంపైలేషన్ ప్రాసెస్ లేదు పైథాన్‌లో. అది మెషిన్ కోడే డైరెక్ట్‌గా. అంటే నువ్వు ఇన్‌స్ట్రక్షన్స్ రాసేటప్పుడే కంపైల్ చేసి పడేసిద్దది. కంపైలేషన్ ముందుగానే చేసి పడేస్తా ఉంటదది. కానీ జావాలో అట్లా గాదు. కోడ్ రాయాలి ఒకసారి, కంపైల్ చేయాలి రెండోసారి, అప్పుడు మెషిన్ కోడ్ వస్తది. ఆ మెషిన్ కోడ్ వస్తేనే ఎగ్జిక్యూటబుల్ కోడ్ అది యాక్చువల్‌గా. అంతేగాని అది ఎగ్జిక్యూటబుల్ కోడ్ అది. అప్పుడొస్తది ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఆ కోడ్‌ని మెషిన్ అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి సాధ్యపడిద్ది. అట్లనమాట. అది జావాలో. పైథాన్‌లో అట్లా గాదు. పైథాన్ ఏందంటే కంపైలర్ కాదిక్కడ. కంపైలర్స్ కాదు. కంపైలేషన్ లేదు పైథాన్‌లో. డైరెక్ట్‌గా కోడే కంపైల్ అయ్యి వస్తా ఉంటది మనకు ఔట్‌పుట్‌గా. అంటే కోడే ఎగ్జిక్యూటబుల్ కోడ్ వస్తది. ఎక్కడ? పైథాన్‌లో. రాసేటప్పుడే ఎగ్జిక్యూట్ అవుతా ఉంటదిక. దట్స్ వై దేర్ ఈస్ నో కంపైలేషన్. వాడడుగుతాడు. యాస్ ఎ డెవలప్స్ ఇంజినీర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంది నీకు కరెక్టే. మరి జావా కోడ్ కంపైల్ చేస్తావా అంటాడు. చేస్తా అనొచ్చు. పైథాన్ కోడ్ కంపైల్ చేస్తావా అంటాడు. పైథాన్ కోడ్ కంపైలేషన్ లేదు ఏం లేదు. అది రాసేటప్పుడే కంపైల్ అయిపోతా ఉంటది. నో ప్రాబ్లమ్ అని చెప్పాలి మనం. జావా కోడ్ మాత్రం కంపైల్. సో, కంపైల్ చేయడానికి, కంప్రెస్ చేయడానికి, బిల్డ్ చేయడానికి ఏ టూల్ ఉంది? హలో సార్.
హలో చెప్పండి. సార్, మరి ఫ్రంట్ ఎండ్ కోడ్ రాస్తారు కదా సార్, HTML CSS డెవలపర్స్, ఉమ్. అది కూడా సేమ్ ఫార్మాటా సార్? అంతే కదా, Combined. సేమ్ ఫార్మెట్ అంతే, సేమ్ ఏదైనా అంతే. యా సార్, అంటే రెండు కోడ్స్ ఒకటే గిటబ్ లో మెర్జ్ చేస్తారా? గిట్హబ్ లోకి వస్తాయి అన్ని, ఏదైనా గిట్హబ్బే. నువ్వు ఏ కోడ్ రాసినా గిట్హబ్ అనేది ఏంటంటే ఒక ప్లేస్. నువ్వు sir. వీడియో ఫైల్ ఇచ్చినా తీసుకుంటుంది గిట్హబ్, ఆడియో ఫైల్ ఇచ్చినా తీసుకుంటుంది, ఇమేజ్ ఫైల్ ఇచ్చినా తీసుకుంటుంది, సోర్స్ కోడ్ ఇచ్చినా తీసుకుంటుంది, ఏది ఇచ్చినా తీసుకుంటుంది గిట్హబ్. వద్దందు. ఈవెన్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఇచ్చినా తీసుకుంటుంది. తెలుసా నీకు ఆ సంగతి? బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఉందే, దాన్ని కూడా దీంట్లో ఇవ్వచ్చు. అయితే ఏంటంటే బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ గిట్హబ్ లోకి మనం మెయింటైన్ చేయం, ఎందుకంటే అది ప్రాబ్లం ఉందన్నమాట, ఫ్లెక్సిబిలిటీ ఉండదు దాంట్లో. అందుకని బిల్డ్ చేసిన తర్వాత మొత్తాన్ని తీసుకెళ్లి ఆర్టిఫాక్ట్ లో పడేస్తాం. ఆర్టిఫాక్టరీ పేరే నెక్సస్. నెక్సస్ అనేది ఏంది? ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ. ప్రతిదాన్ని కూడా అక్కడి నుంచి తీసుకోవాల్సింది ఎవరైనా సరే, సోర్స్ కోడ్. ఓకే సార్. ఓకేనా? సో మనం రేపు ఏం చేస్తాం మనం అంటే, నెక్సస్ అనేది ఒకసారి మాన్యువల్ గా చూసి, అసలు నెక్సస్ అనేది డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో చూసి, దాన్ని నెక్సస్ ని డౌన్లోడ్ చేసుకోవాలా, ఎక్కడి నుంచి నెక్సస్ ని డౌన్లోడ్ చేసుకోవాలా, సేమ్ వెబ్సైట్ నుంచి, సేమ్ థింగ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని సెటప్ చేసుకొని దాని డాష్ బోర్డ్ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో చూసిన తర్వాత అప్పుడు మనం వెంటనే మన టాస్క్ CI/CD పైప్ లైన్ రన్ చేయొచ్చు, CI/CD పైప్ లైన్ రన్ చేసుకోవచ్చు. సో అది CI/CD పైప్ లైన్ రన్ అవుతుంది ఈజీగా. సో CI/CD పైప్ లైన్ రన్ అయిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తానంటే యాన్సిబుల్ రన్ చేసి చూపిస్తాను, టెరాఫామ్ రన్ చేసి చూపిస్తాను. కథం అట్లా టెరాఫామ్, యాన్సిబుల్, CI/CD. అసలు టోటల్గా అంటే మీకు కొంత అవగాహన పెరిగిద్ది అనమాట. టెరాఫామ్ ఎలా పనిచేస్తుందో, యాన్సిబుల్ ఎలా పనిచేస్తుందో, CI/CD పైప్ లైన్ టూల్ ఏదైతే జెంకిన్ ఎలా పనిచేస్తుందో మీరు మొత్తం తెలుసుకుంటారు అనమాట. దాని అంతటికి ప్రిపరేషన్ ఇది. ఈ ప్రిపరేషన్ లేకపోతే రేపు CI/CD పైప్ లైన్ వచ్చినప్పుడు మీకు అర్థం కాదు, ఏంది వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సోనార్ క్యూబ్ అంటే ఏంది, నెక్సస్ అంటే ఏంది, జెంకిన్స్ అంటే ఏంది, మ్యావెన్ అంటే ఏంది. జెంకిన్స్ ఈ పని అంతా ఆటోమేట్ చేస్తూ ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన పని అంతా ఏది డైరెక్ట్ ఆటోమేటిక్ గా అదే బిల్డ్ చేస్తుంది, ఆటోమేటిక్ గా అదే సోర్స్ కోడ్ ని అదే ఆటోమేటిక్ గా సోర్స్ కోడ్ ని కోడ్ క్వాలిటీ చెక్ చేస్తుంది, అదే ఆటోమేటిక్ గా బిల్డ్ చేస్తుంది, అదే ఆటోమేటిక్ నెక్సస్ లోకి పంపించేస్తుంది. డైరెక్ట్ గా అంతా ఆటోమేటిక్ గా జరిగిద్ది. ఎవరు చేస్తారు ఈ పని? జెంకిన్స్. ఎవరి చేత చేపిస్తుంది? సోనార్ క్యూబ్ చేత సోనార్ క్యూబ్ పని చేపిస్తుంది. బిల్డ్ చేత మ్యావెన్ చేత మ్యావెన్ పని చేపించింది, నెక్సస్ చేత నెక్సస్ పని చేపించింది. ఇవన్నీ జెంకిన్సే చూసుకుంటది టోటల్ గా. అంటే ఆ జెంకిన్స్ తోటి మనం పని చేయడం మొదలు పెడితే మనకు అర్థమైంది ప్రాసెస్ అంతా. దాన్నే మనం CI/CD పైప్ లైన్, CI/CD అంటాం. CI/CD. సో యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్ గా నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇదే టాస్క్. ఈ టాస్క్ వస్తే నెక్స్ట్ లెవెల్ వేరే టాస్క్ అట్లా. సో కాబట్టి ఇది డైలీ వర్క్ అనమాట. CI/CD అనేది డైలీ వర్క్ కంపెనీలో. సో CI/CD నాకు వచ్చు అంటే కంపెనీలో నీకు జాబ్ ఇస్తారు, ఈజీగా ఇస్తారు. అయితే దానికంటే ముందు చాలా బలంగా ఈ కాన్సెప్ట్లన్నీ నీకు తెలియాలి పూర్తి స్థాయిలో. కోడ్ అంటే ఏంది, కంపైల్ ఎందుకు చేస్తాం, ఏ కోడ్ని కంపైల్ చేయాలా, ఏం చేయాలా, అవన్నీ కూడా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సో లెట్ us stop here for today and we discuss tomorrow, friends. Okay, thank you so much. See you Thank you. tomorrow. అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్? ఓకేనా? Yes, sir. ఓకే. ఓకే.